యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. సోదరులారా, మన జీవన పయనం ఎన్నాళ్ళో చెప్పండి. ఎవరైనా ఇన్నాళ్ళు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. మీకు ఎన్నేళ్ళు అన్నామనుకోండి, టాకుని చెప్పేస్తాడు 51 years లేదు 45 years. అవునా కదా? ఎన్నాళ్ళు అంటే చెప్పేస్తాం. ఇంకెన్నాళ్ళు ఎవరైనా ఎవరు చెప్పలేరు. ఎందుకు గ్యారంటీ లేదు? ఈ జీవితం 2 కనురెప్పల మధ్య సమయం. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను మొయ్యాల. వాస్తవం. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సి బియయ్యిన్ తమూత్. ఏ మానవుడు ఏ భూభాగంలో చనిపోతాడో కూడా ఎవరికి తెలియదు. నువ్వు పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, ఉద్యోగాలు ఎక్కడో, స్థిరపడడం ఎక్కడో, ఇల్లు కట్టడం ఎక్కడో, నీ ప్రాణం పోయేదెక్కడో, నిన్ను మోసేదెవరో, నిన్ను పెట్టే మట్టేదో, నీ మీద మట్టేసేదెవరో ఎవరికి తెలియదు. క్షణభంగురమైనటువంటి జీవితం గురించి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. నేను మరణిస్తానన్న సంగతి మరిచిపోయాడు. గుణపాఠం నేర్చుకోవడంలా. గుణపాఠం నేర్చుకున్నటువంటి ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఏమన్నాడంటే, ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు గాని పోతూ పోతూ ఏమీ తీసుకుని వెళ్ళలేదు, ఖాళీ చేతులతో వెళ్లిపోయాడు అని ప్రజలు గుణపాఠం నేర్చుకోవాలి అన్నాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు సూరా తకాసుర్ సూరా 102లో, అల్హాకు ముత్తకాసుర్, అధికంగా సంపాదించాలి అన్న పేరాస, ఏ మరపాటు, మై మరుపు మిమ్మల్ని పరధ్యానానికి గురి చేసింది. హత్తా జుర్తుముల్ మకాబిర్, సమాధికి పోయిందాక ఇదే పరిస్థితి. సంపాదించాలి, కూడబెట్టాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, సంపాదించాలి, కూడబెట్టాలి. ఒక రోజు నువ్వు పోతావు, నిన్ను తీసుకెళ్లి సమాధులు పెట్టేస్తావు. కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్, మీరు గనక నిచ్చే జ్ఞానంతో ఆలోచిస్తే మీ నడవడికి ఇలా ఉండదు. ఏది నీ వెంట రాదో దాని వెంట పడుతున్నావు ఈరోజు. ఏది నిన్ను విడిచిపెడుతుందో దాని వెంటే పోరాడుతున్నావు. వినోదాల ఈ వింత జగతులో మనిషి తన వెంట రాని దాని కోసం ఆరాటపడుతున్నాడు. సుమ్మ లతుస్అలున్న యౌమైదిన్ అనిన్ నయీం, మీరు ఏ సుఖాన్ని పొందుతున్నారో, ఏ సౌఖ్యాలు అనుభవిస్తున్నారో, ఏ అనుగ్రహాన్ని జుర్రుకుంటున్నారో, ఈ పొలాల గురించి, ఈ ఇళ్ల గురించి, ఈ వ్యాపారాల గురించి, ఈ బంగారం గురించి, స్త్రీల గురించి, అన్నింటి గురించి, నువ్వు పొందే ప్రతి సుఖాన్ని గురించి ఆయన ముందు జవాబు చెప్పాలి. అంటే సోదరులారా, ఒకప్పుడు లేని మనల్ని దైవం పుట్టించాడు. మరి ఇక్కడ నీ పైన ఎటు సాగుతుంది? ఎందుకు పంపించాడు? సూరా జారియాత్ సూరా నంబర్ 51 ఆయత నంబర్ 56, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదున్, మానవులను జిన్నాతులను ఆయన సృష్టించింది ఆయన్ని ఆరాధించడం కోసం. ఓ మనిషి, నీ జీవితానికి ఓ పరమార్థం ఉంది, నీకో గమ్యం ఉంది, నీకో ఉద్దేశం ఉంది. ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి పయనం ఏదో గుర్తించు. ఓ మనిషి, ఈ రోజు నీ పయనమేటు? ఈ లోకంలోకి వచ్చి నువ్వు చేయాల్సినటువంటి పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు? ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను అన్న విషయాన్ని విస్మరించి తన వెంట రాని దాని కోసం ప్రాకులాడుతున్నాడు ఈ మనిషి. అసలు దైవం ఎవరు? ఆ దేవుడు నన్ను ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు? దేవుని యొక్క సుగుణ లక్షణాలేంటి? ఏదైనా ఆలోచిస్తున్నారా? మా మతంలేండి, మా దేవుళ్ళేంటి, మా నమ్మకంలేంటి, అక్కడ పోతే పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే రోగాలు తగ్గాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, అక్కడ పోయిన కడిచి మేము అనుకున్నది జరిగింది, అక్కడ పోయిన కలిసి మా వ్యాపారంలో అభివృద్ధి అయ్యింది. దేవుణ్ణి నమ్మాల్సింది ఇందుకోసం ఆ దైవాన్ని విశ్వసించాల్సింది. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఇవి దైవం దగ్గర పనికిరావు, ఇది స్వార్థంతో. దైవాన్ని నమ్ముకున్నాం అన్న భ్రమలో మనం ఉన్నాం తప్ప నిజంగా నమ్ముకోలేదు. మా కదరుల్లాహ కదరిహి వల్లర్దు జమీన్ కబ్జతుహు యౌమల్ కియామా వస్సమావాతు మత్వియాతుం బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ప్రళయ దినం రోజున భూమండలాన్ని తన గుప్పెట్లో పట్టుకునేవాడు, ఆకాశాన్ని చిట్టా కాగితాల మాదిరి చుట్టేసి తన కుడి చేతిలో తీసుకునేవాడు, ప్రజలు ఊహించుకునేటువంటి ఊహలకు అందని వాడు. అలాంటి దైవాన్ని ఈ రోజు గుర్తిస్తూ ఉందా సమాజం? రాయటానికి పెన్నిచ్చినోడికి ట్యాంక్స్ చెప్పకపోతే కామన్ సెన్స్ లేదు అన్నామే. రాసే చెయ్యిచ్చినోడికి ఎప్పుడైనా ట్యాంక్స్ చెప్పావా? అంటే కళ్ళిచ్చింది ఎవరు చెప్పండి? కళ్ళిచ్చింది ఎవరు? కాళ్ళిచ్చింది ఎవరు? చేతులిచ్చింది ఎవరు? పీల్చే గాలి, త్రాగే నీరు, నివసించే భూమి, సర్వ సృష్టి, నిఖిల జగత్తు, సర్వాన్ని సృష్టించిన వాడా సృష్టికర్త అయినప్పుడు ఆయనకు కృతజ్ఞతలు. ఆయన ఆరాధించకుండా నేను వేరే వాళ్ళని ఆరాధిస్తానంటే ఆయన ఒప్పుకుంటాడా? సోదరులరా, మన పయనం అదే. నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి నీ స్వామిని ఆరాధించడమే నీ పయనం.
अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इन्नल हम्दुलिल्लाहि खालिकिल इंसी वल जान वस्सलातु वस्सलामु अला नबिय्यिल अदनान व आलिहि व सहबिहि व मन तबिअहुम बि इहसान इला यौमिल नश्रि वन नुशूरि वल मीदान। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हाकु मुत्तकासुर हत्ता ज़ुरतुमुल मकाबिर कल्ला सौफ तअलमून सुम्मा कल्ला सौफ तअलमून कल्ला लौ तअलमून इल्मल यकीन लतरउन्नल जहीम सुम्मा लतरउन्नहा ऐनल यकीन सुम्मा लतुस्अलुन्न यौमइज़िन अनिन नईम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना ఇన్నక అంతల్ అలీముల్ హకీం। సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు అయిన ఆ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి। ఆయనే మొదటి మనిషి ఆదామును మట్టితో, మొదటి స్త్రీని మొదటి మనిషి ఎముకతో సృష్టించిన వాడు ఆ అల్లాహ్। 40 రాత్రింబవళ్లు సంభవించిన భీకర జల ప్రళయంలో నూహ్ అలైహిస్సలాం వారిని రక్షించిన వాడు ఆ అల్లాహ్। 7 రోజుల పాటు భయంకర అగ్నిగుండంలో ఇబ్రహీం అలైహిస్సలాం వారిని కాలకుండా కాపాడిన వాడు ఆ అల్లాహ్। 3 రోజుల పాటు చాప గర్భంలో యూనుస్ అలైహిస్సలాం వారిని సజీవంగా బ్రతికించిన వాడు ఆ అల్లాహ్। 18 సంవత్సరాలు భయంకరమైనటువంటి వ్యాధికి గురి చేయబడి పరీక్షించబడినటువంటి అయ్యూబ్ అలైహిస్సలాం వారికి షిఫా స్వస్థత ప్రసాదించిన వాడు ఆ అల్లాహ్। 100 సంవత్సరాల కురు వృద్ధాప్యంలో జకరియా అలైహిస్సలాం వారికి సంతానంగా యహ్యా అలైహిస్సలాం వారిని ప్రసాదించిన వాడు ఆ అల్లాహ్। చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారిని తిరిగి బ్రతికించిన వాడు ఆ అల్లాహ్। నీళ్లు లేని ఎండిన బావిలో అనామకుడిగా వదిలివేయబడినటువంటి యూసుఫ్ అలైహిస్సలాం వారిని కాపాడిన వాడు ఆ అల్లాహ్। భీకర రాళ్ల వర్షం కురిసిన నాడు లూత్ అలైహిస్సలాం వారిని మినహాయించిన వాడు ఆ అల్లాహ్। మూసా అలైహిస్సలాం వారి చేతి కర్రను జీవము కలిగిన సర్పముగా మార్చిన వాడు ఆ అల్లాహ్। మరియము కుమారుడు ఈసా అలైహిస్సలాం వారి చేతి ద్వారా రోగులకు స్వస్థత ప్రసాదించిన వాడు ఆ అల్లాహ్। ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సకల మానవాళికి ముక్తి మార్గముగా రక్షణగా చేసిన వాడు ఆ అల్లాహ్। సోదరులారా, ఆ అల్లాహ్ యొక్క గొప్పదనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయటానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటిని సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది, ఆయన మాటలు ఇంకా మిగిలి ఉంటాయి। ఇన్నల్లాహ లగనియ్యు హమీద్। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్తుతి స్తోత్రాలకు స్వతహాగా అర్హుడు। ఆయన మనిషి కాదు, మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు। మనిషికి ఉన్నటువంటి లోపాలు బలహీనతలు ఆయనకు లేవు। ఆయనకి మనలాగే కూలిచ్చి జేజేలు కొట్టించి ఆయన గొప్పదనం పెంచేటువంటి అవసరం లేదు। సాక్షాత్తు సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హదీసే కుదిస్లో అంటున్నారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒకవేళ ప్రపంచంలో భూమండలంలో ఉన్న మానవులందరూ ఒకే మాట మీదకు వచ్చి ఒకే మనిషిగా మారి ఒకే ఆలోచన చేసి ఆయన్ను తిరస్కరించి ఆయన్ను ఆరాధించకపోయినా ఆయన గొప్పదనంలో ఆవగింజంత కూడా తగ్గదు। ఒకవేళ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఆయన్ని విశ్వసించి ఆయన ఆదేశాల ప్రకారం జీవించినప్పటికీ, ఆయన్ను ఆరాధించినప్పటికీ ఆయన గొప్పతనంలో ఆవగింజంత కూడా పెరగదు। సోదరులారా, మరి మనం దైవాన్ని ఎందుకు విశ్వసించాలి అంటే మన కోసం మనం విశ్వసించాలి, మనల్ని మనం రక్షించుకోవడానికి విశ్వసించాలి, మనం స్వర్గంలో ప్రవేశించడానికి ఆయన ఆదేశాలను శిరసా వహించాలి। అందుకనే మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, మానవుడికి సృష్టికర్తను పరిచయం చేయడానికి మానవులనే ప్రవక్తులుగా చేసి
ఈ ప్రపంచంలోనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు. సుమారు ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా 1,24,000 మందికి పైగా ప్రవక్తలు ఈ ప్రపంచంలో ప్రవింపజేయబడ్డారు. ఎవరైతే ఆ విధంగా దైవ మార్గంలో తమ జీవితాలను ధారపోశారో, తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారో, అలాంటి దైవ ప్రవక్తలందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరూదులు కురిపించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. ప్రియమైన సోదరులారా, ఈనాటి ఆధ్యాత్మిక బహిరంగ సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరికీ కూడా ఇస్లామియా పద్ధతిలో మరోసారి ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, దీని అర్థం సర్వోన్నతుడు సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, దీవెనలు మీ అందరిపై ఉండుగాక. అంటే మీరందరూ చల్లంగా ఉండాలి అని కోరుకునే ధర్మం ఇస్లాం. అల్హమ్దులిల్లాహ్. అందరూ బాగుండాలి అనే పలుకుతో ప్రారంభమవుతుంది ఇద్దరు విశ్వాసుల యొక్క కలయిక. సోదరులారా, ధర్మం అనేదే క్షేమం కోరేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అద్దీను అన్నసీహా. ధర్మం అంటే క్షేమం కోరేది. నేను క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేనుండాలి. ఇది దైవధర్మం కోరుకునే. సలాం అంటే శాంతి. నువ్వు శాంతితో ఉండాలి, నీపై శాంతి కురవాలి అని కోరుకునేటువంటి ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్. సోదరులారా, ఈనాటి ఈ సమావేశంలో నా అంశం, ఓ మనిషి నీ పైన మెట్టు. సోదరులారా, సర్వసృష్టికర్త, జగన్నియామకుడు, లోకరక్షకుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడిని సృష్టించాడు. మానవుడి యొక్క జీవిత విధానాన్ని, అతను పయనించవలసిన మార్గాన్ని చూపించాడు తప్ప మతాలు సృష్టించలేదు. దైవ గ్రంథంలో ఎక్కడా మతాల ప్రస్తావన లేదు. మతాలు మనుషులు సృష్టించుకున్నారు, కల్పించుకున్నారు. కావున మనుషులు కల్పించుకున్నటువంటి ఈ మతాలు, వాటి చర్చలు మనకు అనవసరం. ఇన్షాల్లా మనం పయనించవలసినటువంటి ఈ పయనం గురించి మనం చర్చించుకుందాం. సోదరులారా, మన ఈ పయనం సాగాలంటే ముందు మనం న్యూట్రల్ చేయాలి బండిని. సోదరులారా, బండి కదలాలి అంటే, బండి స్టార్ట్ చేయాలి అంటే గేర్ న్యూట్రల్ చేయాలి, లేదా క్లచ్ పట్టుకోవాలి. గేర్లో కొట్టానుకోండి దూకిద్ది. అలానే ఈ సందేశం మనకు అర్థం కావాలి అంటే ముందు మనం న్యూట్రల్ కావాలి. అసలు ఏం చెబుతున్నాడు ఇతడు? ఒక మంచి మనిషిగా, మంచి మనసున్న మనిషిగా ఈ సందేశాన్ని విని అర్థం చేసుకోవాలి. ఏదోలేండి, ముస్లింలు కదా ఏర్పాటు చేసింది, వాళ్ళ మతాన్ని గురించి చెప్తున్నారేమో అని చెప్పేసి మనకు దీంతో సంబంధం లేదు కదా అని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఏ పార్టీ వాళ్ళు పెడితే ఆ పార్టీ వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలానే ఇది ముస్లింలు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ మతాన్ని ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసి ఉంటారు అనేటువంటి భావన సగటు ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ సోదరులారా, ఇస్లాం మతం కాదు, ముస్లిం కులం కాదు, ఇది వర్గం కాదు. విశ్వప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ మానవుల కోసం సృష్టించినటువంటి జీవన విధానాన్ని సర్వ ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మానవాళికి అందించినటువంటి దివ్య దైవ సందేశం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. మానవత్వంతో, మంచితనంతో ప్రతి ఒక్కరూ ఈ పయనం గురించి ఆలోచిస్తే దీనిలో ఉన్నటువంటి వాస్తవాలు అర్థమవుతాయి. లేదు అంటే మొక్కుబట్టుతో ఉన్నారనుకోండి, ఎప్పటికి కూడా వాస్తవం ఆ వ్యక్తికి తెలియదు. సోదరులారా, ఇక రండి మన జీవన పయనం గురించి ఆలోచన చేద్దాం. సోదరులారా, మన జీవన పయనం ఎన్నాళ్ళో చెప్పండి. ఎవరైనా ఇన్నాళ్ళు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. మీకు ఎన్నేళ్ళు అన్నాం అనుకోండి, టాకుని చెప్పేస్తాడు 51 years లేదు 45 years. అవునా కదా? ఎన్నాళ్ళు అంటే చెప్పేస్తాం. ఇంకెన్నాళ్ళు ఎవరైనా ఎవరు చెప్పలేరు. సోదరులారా, ఇది గ్యారంటీ లేని జీవితం. ప్రతిదానికి గ్యారంటీ అడుగుతాం. అవునా కదా? బ్రాండెడ్ ఐటమ్ కావాలి, గ్యారంటీ కావాలి. ప్రతిదీ గ్యారంటీ అడుగుతాం. గ్యారంటీ ఉందా సార్? వారంటీ ఉందా? మనకు లేదు గ్యారంటీ, దానికి వారంటీ అడుగుతాం, గ్యారంటీ అడుగుతాం.
మంచి బ్రాండెడ్ ఐటమ్ సోనీ టీవీ కొన్నాడు, 24 ఇంచెస్, గ్యారంటీ అడిగి బిల్ కట్టి గ్యారంటీ బిల్ తీసుకొని ఎక్కాడు. బస్ స్టాండ్కి వద్దామని చెప్పేసి ఆటో ఎక్కాడు, మధ్యలో లారీ కొట్టేసింది, టీవీ పోయింది, మనిషి పోయాడు. గ్యారంటీ బిల్ ప్రకారం టీవీ వచ్చింది, మరి మనిషి వస్తాడా? మనిషికి గ్యారంటీ లేదు. టీవీ గ్యారంటీ ఉంది, మనిషికి గ్యారంటీ లేదు. ఇది గ్యారంటీ లేని జీవితం. దీనికోసం ఎన్నో ఆలోచనలు. సోదర మహాశయులారా, జ్ఞానంతో ఎందుకు గ్యారంటీ లేదు? మన జీవితం 2 కనురెప్పల మధ్య సమయం. ఈ జీవితం 2 కనురెప్పల మధ్య సమయం. కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే నిన్ను మొయ్యాలా. కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే నిన్ను మొయ్యాలా. పిల్లగాడు పుట్టగానే అమ్మ పుట్టాడు కాబట్టి ఉయ్యాలు తండి, బార్సలు చేయాలి, ఉయ్యాలు ఊపాలి. నువ్వు పుట్టగానే నీ కోసం ఉయ్యాలా, నువ్వు పోగానే అంటే కన్ను మూయగానే నిన్ను మోయటానికి పాడె కడతారు. వాస్తవాలు సోదరులారా, ఈ జీవితం క్షణభంగురం. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు ఈ దీపం ఆరిపోతుందో, ఎప్పుడు ఈ బుడగ పగిలిపోతుందో, నీ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సి బిఅయ్యిన్ తమూత్. ఏ మానవుడు ఏ భూభాగంలో చనిపోతాడో కూడా ఎవరికి తెలియదు. నువ్వు పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, ఉద్యోగాలు ఎక్కడో, స్థిరపడడం ఎక్కడో, ఇల్లు కట్టడం ఎక్కడో, నీ ప్రాణం పోయేదెక్కడో. నిన్ను మోసేదెవరో, నిన్ను పెట్టే మట్టేదో, నీ మీద మట్టేసేదెవరో ఎవరికి తెలియదు. సోదర మహాశయులారా, జీవితం అంతటి అల్పమైనది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో అడిగారు, సహచరులారా, మీరు మరణం గురించి ఎంత సమీపంలో ఉంది అని భావిస్తున్నారు అని అడిగారు. దానికి సహాబీ రదియల్లాహు తఆలా అలైహి అజ్మঈన్ వారు అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎప్పుడైతే మేము నమాజులో నుంచున్నామో, ఒక రకాతు చదివిన తర్వాత 2వ రకాతు మాకు అందుతుందో లేదో అన్న సమీపంలో మా మరణం ఉంది అని చెప్పేసి భావిస్తున్నామన్నారు. ఒక రకాత్ చదివిన తర్వాత 2వ రకాతు మాకు అందుతుందో లేదో, మరణం అంతా సమీపంలో ఉంది అని భావిస్తున్నామన్నారు. దానికి ఆ కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సహచరులారా, మీరు మరణాన్ని చాలా దూరంగా భావిస్తున్నారు. మరణం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, ఒక సలాం తిరిగిన తర్వాత 2వ వైపు సలాం నీకు దక్కుతుందో లేదో, మరణం అంత సమీపంలో ఉంది అన్నారు. నీ మరణం ఒక సలాం తిరిగాక మరో సలాంకి నీకు అదృష్టం ఉందో లేదో, నిన్ను మరణం కబళించవచ్చు. సోదరులారా, అంత సమీపంలో ఉంది మీ మరణం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి ఈ జీవితం గురించి ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆశల పల్లకీలు, ఊహా కల్పితాలు. సోదరులారా, ఏమి పనికిరావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అందుకనే సూర రూమ్ సూర నంబర్ 30 ఆయత్ నంబర్ 9, అవలం యసిరు ఫిల్ అర్ద్ ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ కబ్లిహిం. మీరు భూమి మీద తిరిగి చూడండి, మీకు పూర్వం గతించిన జాతులకు ఏ గతి పట్టిందో. సోదరులారా, ఈ భూమి ఎన్నో తరాలను మార్చింది. ఇప్పుడు మన తరం, మన తర్వాత మరో తరం, దాని తర్వాత ఇంకో తరం, మన ముందు ఎన్నో తరాలు. రాజ్యాలను ఏలిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు, మేధావులు, మిలీనియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళెందరో మట్టిలో మట్టయిపోయారు. అవలం యసిరు ఫిల్ అర్ద్, మీరు భూమి మీద తిరిగి చూడండి, గతించిన చరిత్ర చెబుతున్నటువంటి రాజుల జీవిత వైభవాలు చూడండి. మనమెంతండి? ఈ రోజుల్లో పుట్టిన 6 ఏళ్ల కాడి నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి ఒక్కడికి అనారోగ్యాలు, 6 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళ దాకా ప్రతి ఒక్కడికి గ్యాస్ ట్రబుల్, అల్సర్లు, అది తినకూడదు, ఇది తినకూడదు. సోదరులారా, మీకంటే బలాఢ్యులు, భూమిని దున్నిన వారు, ఆకాశాన్మేలు నిర్మించిన వారు, రాజుల వైభవాలు చూడండి. సుందరమైన రాజకోట భవంతులు, అందమైన అంతఃపురాలు, వజ్ర వైడూర్యాలతో పొదకబడినటువంటి మేలిమి బంగారపు కిరీటాలు, సేవకు సిద్ధమంటూ మంత్రులు, దళపతులు, సైనాధిపతులు, భటులు,
అనుభవించడానికి అంతఃపురంలో చెలికత్తెలు, కోరుకున్న స్త్రీలు, మనసుకు నచ్చిన దుస్తులు, పట్టు వస్త్రాలు, నాలుగు కోరినటువంటి తినుబండారాలు, ఏదంటే అది, ఎప్పుడంటే అప్పుడు, ఏదనుకుంటే అది, వారి మాటే వేదం, ఎదురే లేదు, ఎదురు తిరిగితే కోట గుమ్మానికి తల వేలాడుతుంది. మరి అలాంటి వైభవాలు అనుభవించినటువంటి ఆ రాజులెక్కడా? వారి ఆచూకీ ఏది? వారి ఉనికి ఏమైనా ఉందా? బంగారపు పూతతో నిర్మించుకున్నారు మహళ్ళు, పెద్ద పెద్ద కొండల మీద నిర్మించుకున్నారు కోటలు. వారు ఎప్పుడైనా ఉంటారా? ఈ కోటలను మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాము, ఇవి శిథిలమైపోతాయి. సోదరులరా, ఎక్కడా? తాము బలవంతులమని విర్రవీయి మాకెదురే లేదన్నటువంటి ఆదు జాతి ఎక్కడా? కొండలను పిండి చేసినటువంటి సమూదు జాతి ఎక్కడా? నేనే దేవుడిని ప్రకటించుకున్నటువంటి ఈజిప్టు సామ్రాజ్యాధినేత ఫిరౌన్ ఎక్కడా? బలాఢ్యులు సైతం ఎత్తలేనని తాళపు చేతులు కలిగినటువంటి ధనరాశులను సంపాదించి నేనే జ్ఞానుని అని ప్రకటించుకున్నటువంటి కారూన్ ఎక్కడా? ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఎక్కడా? అమెరికాను కనిపెట్టినటువంటి కొలంబస్ ఎక్కడా? ఎవరు సోదరులారా ప్రపంచంలో శాశ్వతం? ఎవరున్నారు సోదరులారా చెలేసుకుని ఈ ప్రపంచంలో? చివరికి దైవ ప్రవక్తలకు కూడా మరణం. సృష్టికర్త తన చేతులతో చేసుకున్నటువంటి ఆదమ్ అలైహిస్సలాం వారికి మరణం. 950 సంవత్సరాలు దైవ సందేశాన్ని అందించినటువంటి నూహ్ అలైహిస్సలాం వారికి మరణం. సృష్టికర్త స్నేహితుడిగా పిలువబడినటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం వారికి మరణం. దేవునితో సాక్షాత్తుగా సంభాషణ చేసినటువంటి మూసా అలైహిస్సలాం వారికి మరణం. చనిపోకుండానే సజీవంగా ఆకాశ లోకాలకు ఎత్తబడినటువంటి ఆ ఈసా అలైహిస్సలాం వారికి ప్రళయానికి ముందు తిరిగి మరణం. గగనయాత్ర చేసి స్వర్గ నరకాలను చూసినటువంటి ఆ ఆఖరి ప్రవక్త అల్లా ప్రియుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరణం. సకల దూతలకు మరణం, మృత్యువుకి మరణం. జిబ్రాయిల్ అలైహిస్సలాం, మికాయిల్ అలైహిస్సలాం, ఇజ్రాఫీల్ అలైహిస్సలాం, ఇజ్రాయిల్ అలైహిస్సలాం అందరికీ మరణం. మరణం లేనివాడు, మరణించనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, కానీ మనిషి జ్ఞానంతో ఆలోచిస్తున్నాడా? క్షణభంగురమైనటువంటి జీవితం గురించి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. నేను మరణిస్తానన్న సంగతి మరిచిపోయాడు గుణపాఠం నేర్చుకోవడంలా. గుణపాఠం నేర్చుకున్నటువంటి ప్రపంచ విజేత అలెగ్జాండర్ కోరుకున్నాడు చచ్చిపోయేటప్పుడు, నేను చనిపోయిన తర్వాత నా సమాధిలోంచి 2 చేతులు బయటికి పెట్టండి అని. అందరూ పక్కున్నవారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అంతిమ గణ నివాళుల మధ్య వెళ్ళిపోవలసినటువంటి అలెగ్జాండర్ ఇలాంటి వింత కోరిక కోరుకున్నాడేంటి అని చెప్పేసి పశ్చాత్తాపంతో కుంగిపోతూ అలెగ్జాండర్ ఏమన్నాడంటే, ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, కానీ పోతూ పోతూ ఏమీ తీసుకుని వెళ్ళలేదు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు అని ప్రజలు గుణపాఠం నేర్చుకోవాలి అన్నాడు. ఖాళీ చేతులు, సమాధిలోంచి 2 చేతులు ఇలా బయట పెట్టే పుట్టించారు. చరిత్ర చెబుతున్నటువంటి వాస్తవాలు సోదరులారా, కట్టుకథలు కాదు, పిట్టకథలు కాదు. లేదు నా కల్లో వచ్చింది, కల్లో కనపడింది అని చెప్పడం వల్ల సమాజంలో ఈరోజు అదే చెప్తున్నారు. కల్లో వచ్చినవి నా సొంత సాక్ష్యాలు దైవ సమక్షంలో చెల్లవు, దైవ గ్రంథ ఆధారం కావాలి. సోదరులారా, మనిషికి ఎంత సంపాదించినా సరే తృప్తి లేదు. ఈ లోకం మొత్తం దొరికినా తృప్తి లేదు, సమాధి మట్టితో తప్ప. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మనిషి యొక్క మనసు ఎలాంటిదంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక మనిషికి ఒక పెద్ద లోయ నిండా బంగారం దొరికినా అతని మనసు అనుకుంటుందంట, అబ్బా 2వది కూడా దొరికితే బాగుండు కదా అంటాడు. ఒక పెద్ద లోయ నిండా బంగారం దొరికినా అతను ఏమనుకుంటాడు, 2వ లోయ నిండా కూడా దొరికితే ఎంత బాగుండు. అంటే సోదరులారా, ఈ ప్రపంచంలో నాకు ఇది చాలు అన్నవాళ్ళు లేడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నేను మీ ముందు అదే పఠించాను సూరా తకాసుర్ సూరా 102లో, అల్హాకు ముత్తకాసుర్, అధికంగా సంపాదించాలి అన్న పేరాస, ఏమరపాటు, మైమరుపు మిమ్మల్ని పరధ్యానానికి గురి చేసింది. వాడు ఎంత సంపాదించాడు, నేను సంపాదించాలి. వాడు 2 ఫ్లాట్లు కొన్నాడు, నేను 4 ఫ్లాట్లు కొనాలి. వాడి దగ్గర 2K ఉంది, నా దగ్గర 4K ఉండాలి. అంటే సోదరులారా, ఈ విధంగా కాంపిటీషన్ ప్రపంచం. అల్హాకు ముత్తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్, సమాధికి పోయిందాకా ఇదే పరిస్థితి అన్నాడు. సమాధికి పోయిందాకా ఇదే
పరిస్థితి. సంపాదించాలి, కూడబెట్టాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, సంపాదించాలి, కూడబెట్టాలి. ఒకరోజు నువ్వు పోతావు, నిన్ను తీసుకెళ్లి సమాధులు పెట్టేస్తావు. ప్రయోజనం ఏంటి? అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫ తఅలమున్. మీకు తెలుస్తుంది, సుమ్మ కల్లా సౌఫ తఅలమున్, నిశ్చయంగా మీకు తెలుస్తుంది. కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్, మీరు గనక జ్ఞానంతో ఆలోచిస్తే మీ నడవడికి ఇలా ఉండదు. మీరు గనక నిచ్చే జ్ఞానంతో ఆలోచిస్తే మీ నడవడికి ఇలా ఉండదు. ఏది నీ వెంట రాదో దాని వెంట పడుతున్నావు ఈరోజు. ఏది నిన్ను విడిచిపెడుతుందో దాని వెంటే పోరాడుతున్నావు. వినోదాల ఈ వింత జగతులో మనిషి తన వెంట రాని దానికోసం ఆరాటపడుతున్నాడు. నువ్వు చనిపోయిన తరువాత నీ జేబులో ఉన్న రూపాయితో సహా తీసి వాళ్ళు లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో చెప్పిచేస్తే బాగుండు, అక్కడ కూడా మాకు అర్థం కావట్లేదు ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అని చెప్పేసి. వాస్తవాలు సోదరులారా, లతరవున్నల్ జహీం, నరకాన్ని మీరు చూస్తారు. సుమ్మ లతరవున్నహా ఐనల్ యకీన్, నిశ్చయ జ్ఞానంతో మీరు నరకాన్ని చూస్తారు. ఈరోజు సమాజం ఎవడు చూశాడు నరకం, ఎవడు చూశాడు నరకం, ఎక్కడుంది నరకం, ఎవరు చూసి వచ్చారులేండి, ఎవరు చెప్పారంటున్నారే. లతరవున్నల్ జహీం, మీరు నరకాన్ని చూసి తీరుతారు. సుమ్మ లతరవున్నహా ఐనల్ యకీన్ సుమ్మ లతుస్అలున్న యౌమైదిన్ అనిన్ నయీం, నిశ్చయంగా ఈ కళ్ళతో మీరు నరకాన్ని చూస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది. వలౌ తరా యజిల్ ముజ్రిమూన నాకిసు రుఊసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబసర్నా వసమీనా ఫరదీనా నామల్ స్వాలిహన్ ఇన్నా మూకినూన్. దేవా, ఈరోజు నా కళ్ళు బాగా కనపడుతున్నాయి. రబ్బనా అబసర్నా, దేవా నా కళ్ళు ఈరోజు బాగా కనపడుతున్నాయి. ఓ సమీనా, నా చెవులు కూడా బాగా వినపడుతున్నాయి. అల్లా ఫరదీనా, నన్ను లోకంలోనికి పంపించల్లా. నామల్ సాలిహన్, పుణ్యాలు చేసుకుంటాను. అంటే ఇప్పుడు చెబితేనేమో ఎవడు చూశాడులేండి, ఎవడు చెప్పాడండి, ఏదో చూసి వచ్చినలాగా చెబుతున్నారండి. ఇవన్నీ పూర్వకాలం నాటి కట్టుకథలండి, ఏదో పుస్తకాలు రాసుకున్నారులేండి. సోదరులారా, ఇది కట్టుకథలు కాదు, కల్పిత గాథలు కాదు, కవిత్వం కాదు. నిన్ను పుట్టించినటువంటి నీ దేవుడు నీకు చెబుతున్నటువంటి పాఠాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ప్రపంచానికి అందించినటువంటి ప్రసంగం కలామల్లా, అల్లా యొక్క గ్రంథం ఖురాన్. ఆయన అంటున్నాడు, సుమ్మ లతుస్అలున్న యౌమైదిన్ అనిన్ నయీం, మీరు ఇక్కడ పొందే ప్రతి సుఖాన్ని గురించి ఆయన దగ్గర జవాబు చెప్పాలి. సుమ్మ లతుస్అలున్న యౌమైదిన్ అనిన్ నయీం, మీరు ఏ సుఖాన్ని పొందుతున్నారో, ఏ సౌఖ్యాలు అనుభవిస్తున్నారో, ఏ అనుగ్రహాన్ని జుర్రుకుంటున్నారో, ఈ పొలాల గురించి, ఈ ఇళ్ల గురించి, ఈ వ్యాపారాల గురించి, ఈ బంగారం గురించి, స్త్రీల గురించి, అన్నింటి గురించి, నువ్వు పొందే ప్రతి సుఖాన్ని గురించి ఆయన ముందు జవాబు చెప్పాలి అన్నాడు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అంటే దేవుడు ఏ ఉద్దేశంతోనైతే నిన్ను ఇక్కడ పంపించాడో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయాడు మనిషి. అల్హాకు ముత్తకాసుర్, మై మర్చిపోయావు, ఏ మరబాటులో పడ్డావు. ఆ ఎవడు చూశాడులేండి. సోదరులారా, 80 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరున్నారు? సరే, 80 years వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేతులెత్తండి. 80 సంవత్సరాల వాళ్ళు చూసారా? ఒకనాడు మానవ జీవిత ప్రమాణం 100 years. అరే మా తాతకి 90 ఏళ్ళండి, ఇంకా ఉక్కు మనిషిలా ఉన్నాడు అంటాడు. అంటే మన జీవన ప్రమాణం పడిపోయింది. ఇప్పుడు 60 years అంటే మన జీవన ప్రమాణం పడిపోయింది. మరో 80 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరైనా ఉంటారా అంటే అసలు చెయ్యెత్తి వాళ్ళు ఒకడు ఉండరు. అంటే సోదరులారా, ఒకప్పుడు లేని మనల్ని దైవం పుట్టించాడు. ఎక్కడో ఉన్నటువంటి మనల్ని ఇక్కడికి పంపించాడు. మరి ఇక్కడ నీ పైన ఎటు సాగుతుంది? ఎందుకు పంపించాడు? సూరజారియాత్ సూర నంబర్ 51
ఆయత నంబర్ 56. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదున్. మానవులను జిన్నాతులను ఆయన సృష్టించింది ఆయన్ని ఆరాధించడం కోసం. ఓ మనిషి, నీ జీవితానికో పరమార్థం ఉంది, నీకో గమ్యం ఉంది, నీకో ఉద్దేశం ఉంది. ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి పయనం ఏదో గుర్తించు. ఓ మనిషి, ఈరోజు నీ పయనమేటు? దేనికోసం వచ్చావు? ఏం చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తిని ఇక్కడి నుంచి నెల్లూరుకు పంపించారు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయమని. ఆ వ్యక్తి నెల్లూరు వెళ్ళాడు. వెళ్ళేసి బ్యాంక్ టైం కూడా వస్తూ ఉంది. వెళ్ళాడు, ముందుగానే వెళ్ళాడు, టైం ఉంది. కానీ నెల్లూరు వెళ్ళిన కాడి నుంచి అబ్బా రోడ్లు ఎంత బాగున్నాయి, బిల్డింగ్లు చాలా బాగున్నాయి, పార్కులు ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి, అబ్బా ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి వాతావరణం ఉంది, ప్రజలు బాగున్నారు. ఇక వీటి చుట్టూలోనే సరిపోయింది. బిల్డింగ్లు చూస్తున్నాడు, రోడ్లు చూస్తున్నాడు, ఇళ్ళు చూస్తున్నాడు, లేకపోతే ఇంకోటి చూస్తున్నాడు, పార్కులు చూస్తున్నాడు, తిరుగుతున్నాడు, అది ఇది చేస్తున్నాడు. బ్యాంక్ టైం ఉంటుందా? నువ్వు తిరిగావు కదా అని చెప్పేసి బ్యాంక్ టైం కూడా పెంచుకుంటూ పోతారా? ఏమైపోతుంది? టైం అయిపోతుంది. ఇప్పుడు మీరు పంపించినటువంటి ఆ వ్యక్తి మీరు చెయ్యని చెప్పిన పని చేయకుండా వస్తే ఆ వ్యక్తిని మీరు బహూకరిస్తారా, శిక్షిస్తారా? చెప్పండి. బహూకరిస్తారా, శిక్షిస్తారా? అరే దేనికి? ఆడెళ్ళి ఏం చేయలేదు కదా, అన్నీ చూశాడు, తిరిగాడు, చెందాడు, అబ్బా ఆ వాతావరణాన్ని హాయిగా అనుభవించాడు. ఎందుకు శిక్షిస్తారు? ఏ పని కోసమైతే మీరు పంపించారో ఆ ఒక్క పని చేయకుండా అన్ని పనులు చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మానవుణ్ణి ఈ ప్రపంచంలోనికి పంపించింది ఇల్లా లియఅబుదూన్, ఆయనను ఆరాధించడానికి. కానీ ఈరోజు మనిషి ఆయన్ని ఆరాధించకుండా చేయాల్సినవన్నీ చేస్తున్నాడు. మరి రేపు దైవ సమక్షంలో నుంచున్న రోజున నీ పరిస్థితి ఏంటి? అందుకని దైవం అంటాడు, కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం సుమ్మ ఇలైహి తుర్జఊన్. ఓ మానవుడా, ఎలా నువ్వు తిరస్కరించగలవయ్యా? వాస్తవానికి ప్రాణం లేని నీకు ఆయన ప్రాణం పోశాడు, నీకు ఆయుష్ను ప్రసాదించాడు, జీవితం ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నీ ఆయుష్ ముగిసిన పిదప నీ ప్రాణం తీసేవాడు, నీకు మరణం ఇచ్చేవాడు. సుమ్మ ఇలైహి తుర్జఊన్. ఒక రోజున మీరందరూ ఆయన సమక్షమునకే తిరిగి మరలింపబడతారు. మరి అలాంటిది మానవుడా, ఈ లోకంలోకి వచ్చి నువ్వు చేయాల్సినటువంటి పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు? ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను అన్న విషయాన్ని విస్మరించి తన వెంట రాని దాని కోసం ప్రాకులాడుతున్నాడు ఈ మనిషి. అసలు దైవం ఎవరు? ఆ దేవుడు నన్ను ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు? దేవుని యొక్క సుగుణ లక్షణాలేంటి? ఏదైనా ఆలోచిస్తున్నారా? మా మతంలేండి, మా దేవుళ్ళేండి, మా నమ్మకంలేండి, అక్కడ పోతే పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే రోగాలు తగ్గాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, అక్కడ పోయిన కాడిచి మేము అనుకున్నది జరిగింది, అక్కడ పోయిన కాడిచి మా వ్యాపారంలో అభివృద్ధి అయ్యింది. అరే దేవుణ్ణి నమ్మాల్సింది ఇందుకా? ఇందుకోసం ఆ దైవాన్ని విశ్వసించాల్సింది? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఇవి దైవం దగ్గర పనికిరావు, ఇది స్వార్థంతో. దైవాన్ని నమ్ముకున్నాం అన్న భ్రమలో మనం ఉన్నాం తప్ప నిజంగా నమ్ముకోలేదు. సృష్టికర్తని నీ లోకంలోనికి ఎందుకు పంపించాడు? ఈ లోకంలో నువ్వు చేస్తున్నది ఏమిటి? నువ్వు అనుకున్నది దైవధర్మం కాదు, దేవుడు విధించింది దైవధర్మం. కానీ ఈరోజు ప్రపంచానికి ఆ దైవం గురించి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి, ఆయన యొక్క ఉనికి గురించి సరైనటువంటి అవగాహన లేదు. మా కదరుల్లాహ కదరిహి వల్లర్తు జమీయన్ కఫ్జతుహు యౌమల్ ఖియామా. వారు దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనిషి ఎలా అవగాహన చేసుకోవాలో ఆ విధంగా అవగాహన చేసుకోలేదు. దైవాన్ని విభజించుకున్నారు. దేవుడంటే మళ్ళా ఉంటాడని భావిస్తున్నారు. వల్లర్తు జమీయన్ కఫ్జతుహు యౌమల్ ఖియామా. ఆ సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే ప్రళయ దినం రోజున యావత్తు భూమండలాన్ని ఆయన తన గుప్పెట్లో పట్టుకుంటాడు. వసమావాతు మతవియాతు బియమీని.
ఆకాశాన్ని చిట్టా కాగితాల మాదిరిగా చుట్టేసి తన కుడి చేతిలో తీసుకుంటాడు. గతించినటువంటి సజ్జనుల పండితులు అంటున్నారు, కుడి చేయి అన్నప్పుడు మీరు ఈ చేతిని కూడా చూయించవద్దు, ఎందుకంటే దేవుని చేయి కూడా ఇలా ఉంటుంది అని భావనలో అపోహలో ప్రజలు పడతారు అన్నారు. లైస కమిస్లిహి షైఉన్, ఆయన పోలిన వాడు ఎవడు ఈ లోకంలో లేడు, ఆయన లాంటి వాడు లేడు. ఈయన కూడా ఆయనేనండి, ఆయన ఇక్కడికి దిగొచ్చాడు, దిగిరాటానికి ఆయన మనలాంటి మనిషి కాదు. భూమండలాన్ని తన గుప్పెట్లో పట్టుకునేవాడు, ఆకాశాన్ని చిట్టా కాగితాల మాదిరి చుట్టేసేవాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక యూద పండితుడు వచ్చి అంటున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దేవుడు ప్రళయ దినం రోజున ఒక వేలిమైన యావత్తు జీవరాశులను, మరో వేలిమైన నీటిని, మరో వేలిమైన భూమిని, మరో వేలిమైన ఆకాశాన్ని, అదేవిధంగా సర్వ సృష్టిని మరో వేలిమైన పెట్టుకొని నేనే రాజుని అని ప్రకటిస్తాడు అని మా గ్రంథంలో ఉంది, అది నిజమేనా? దానికి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధృవీకరిస్తూ అన్నారు, చిరునవ్వు నవ్వుతూ, మా కదరుల్లాహ కదరిహి వల్లర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ కియామా వస్సమావాతు మత్వియాతుం బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ఈ వాక్యాలని పఠించారు. వాస్తవమే, ప్రళయ దినం రోజున భూమండలాన్ని తన గుప్పెట్లో పట్టుకునేవాడు, ఆకాశాన్ని చిట్టా కాగితాల మాదిరి చుట్టేసి తన కుడి చేతులు తీసుకునేవాడు, ప్రజలు ఊహించుకునేటువంటి ఊహలకు అందనివాడు. అలాంటి దైవాన్ని ఈరోజు గుర్తిస్తూ ఉందా సమాజం? సోదరులారా, గుర్తించినటువంటి మనం చదువుతున్నామా? మనం కూడా ఈరోజు చెప్పడం లేదు. ఇస్లాం అంటే ఈరోజు సాధారణంగా అల్హమ్దుల్లా ఇది తెలుగులో ఏర్పాటు చేశారు కాబట్టి వచ్చే పోయేవాళ్ళు రోడ్డు మీద అందరూ నుంచున్నారు అల్హమ్దుల్లా. అదే ఉర్దూలో పెట్టినట్టు ఏమనుకునేవాళ్ళు, ఏదో లేరా సాహిబులు వాళ్ళ గోడ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ మతం గురించి ఏదో చెప్పుకుంటారని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. దైవ ధర్మాన్ని ఈరోజు ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పకపోవడం, దీన్ని అనుసరించేటువంటి వారిగా మన బాధ్యత. వమా అర్సల్నా మిన్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం. సూరా ఇబ్రహీం సూరా 14 వాక్యం నంబర్ 4. మేము ప్రవక్తలను ప్రజల వద్దకు పంపినప్పుడు మా ప్రవక్తలు ప్రజల భాషలోనే మాట్లాడతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉర్దూ తెలియదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ సహాబీలు కానీ ఉర్దూలో మాట్లాడలేదు. ఖురాన్ ఉర్దూలో రాలేదు, హదీసులు ఉర్దూలో రాలేదు. ఈరోజు కూడా చాలామంది ఏమనుకుంటారంటే ముస్లింలు, ఎవరేమన్నా తెలుగు చేసా, తెలుగు మే బాత్ కర్తే క్యావో. స్టార్టింగ్లో ఏమన్నారంటే కొన్ని చోట్ల వెళ్తే, అరే తెలుగు మే బయాన్ కరైతే జిన్నాత్ ఆతే హే రే. అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత వెనకబడిపోయిందో చూడండి ఈరోజు సమాజం. తెలుగులో మాట్లాడితే జిన్నాతులు వస్తాయా? సోదరులారా, సత్యధర్మాన్ని నీ దగ్గర పెట్టుకొని ప్రజలకు అందించాల్సినటువంటి ఈ సందేశాన్ని నీ దగ్గర పెట్టుకొని ఈరోజు నీవు ఈ సందేశాన్ని అందించకుండా అందించేటువంటి వారిని కూడా ఆటంకాలు పరిచేటువంటి పరిస్థితి ఉంది అంటే ఎందాక ఈరోజు మనం దైవం దగ్గర సమాధానం చెప్పాలో ఆలోచించండి. అల్సీనతికుం అల్వానికుం, అన్ని రంగులు అన్ని భాషలు దైవానివే. ఏ భాష కూడా ఎవడు సృష్టించలేదు, సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే. అల్సీనతికుం అల్వానికుం, చర్మం మీద ఉన్న అన్ని రంగులు, నాలుక మాట్లాడే ప్రతి భాష ఆయన సృష్టించిందే అన్నాడు. సోదర మహాశయులారా, జ్ఞానంతో ఆలోచించండి. అంటే దైవాన్ని ఎలా గుర్తించాలి అలా గుర్తించాలి. ఓ మనిషి, నీ సృష్టికర్తను గుర్తించు. ఈరోజు సమాజం ఏమనుకుంటుందంటే అల్లా అంటే సాయిబుల్ దేవుళ్ళే అనుకుంటున్నారు చాలామంది మన ముస్లింలు కూడా అల్లా అంటే సాయిబ్ మన దేవుడే. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 శ్లోకాలు ఉన్నాయి, 590 రుకులు ఉన్నాయి. ఒక్క చోట కూడా అల్లా అంటే సాయిబుల్ దేవుడు అనలేదు. ఒక్క చోటు కూడా ఈయన ముస్లిమాన్లకు చెందిన దేవుడు అని లేదు. మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో అంటున్నాడు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త ప్రశంసలు సకల స్తోత్రాలు ఆ అల్లాకే శోభిస్తాయి. రబ్బుల్ ఆలమీన్ అన్నాడు తప్ప రబ్బుల్ ముస్లిమీన్ అనలేదు. రబ్బుల్ అరబ్ దేశస్తులు దేవుడు అనలేదు. కులౌదు బి రబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్,
ఆయన మానవుల ఆరాధ్యుడు, మానవుల రక్షకుడు, మానవుల చక్రవర్తి. ఖురాన్ ఆది నుంచి అంతం దాకా ఓ మానవులారా అన్నాడు తప్ప ఓ ముసల్మానులారా అనలేదు, ఓ సాయిబులారా అనలేదు. ముస్లిం అంటే కులం కాదు. యా అయ్యుహల్లదీన ఆమనూ, ఓ విశ్వాసులారా అన్నాడు. ముస్లిం అంటే క్యాస్ట్ కాదు, క్యారెక్టర్. ముస్లిం అంటే క్యాస్ట్ కాదు, క్యారెక్టర్. ఎవడు తనను తాను తన దైవానికి సమర్పించుకున్నాడో, సృష్టికర్తను విశ్వసించాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తాడో అతడు ముస్లిం. ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, ఏ రంగువాడైనా. సోదరులారా, ఆ దైవాన్ని గుర్తించాలి. దైవం అందరివాడు, కొందరివాడు కాదు. గాలందరిది, నీరందరిది, భూమి అందరిది, ఆకాశం అందరిది. దైవం అందరివాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరివాడు. వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్ను ప్రపంచవాసులందరికీ కారుణ్యం చేసి పంపాను. జిన్నాతులకు కూడా స్వర్గానికి పోవాలంటే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కలిమా లేకుండా లేదు. జిన్నాతులకు కూడా ఈయనే ప్రవక్త. మరి మానవులందరికీ కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీయా, ఓ ప్రవక్త ఇలా ప్రకటించు. సూరా అరాఫ్ సూరా నంబర్ 7 వాక్యం నంబర్ 158. ఓ మానవులారా, కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీయా, దైవం తరపు నుంచి పంపించబడిన రసూల్ని నేను మానవులందరి కోసం వచ్చాను. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరివాడు. ఖురాన్ అందరిది, కొందరిది కాదు. షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీల్ ఖురాన్ హుదల్ లిన్నాస్. హుదల్ లిన్నాస్ మానవులందరికీ మార్గదర్శకం, కొందరికని లేదు. అయితే సోదరులరా, ఆ దైవాన్ని అందరికీ పరిచయం చేయాలి. ఎందుకంటే మానవుడు పయనించాల్సింది ఆయన ధర్మాన్ని అనుసరిస్తూ. సోదర మహాశయులరా, ఆ దైవం ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు. భూమి మీద పర్వతాలను మేఘలుగా బాతాడు. మేఘాల నుండి ధారాళబద్ధంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. వాన్జల మినస్ సమాయి మాన్ ఫాఖరజ బిహి మినస్ సమరాతి రిజ్కల్ లకుం. భూమి నుంచి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేశాడు. ఇన్న ఫీ జాలిక ఆయాతిల్ లికౌమిన్ యతఫక్కరూన్. జ్ఞానంతో ఆలోచించే వాడికి సృష్టిలో ప్రతి ఒక్కటి నిదర్శనమే. సృష్టికర్త ఒక్కడే అనటానికి. పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే, 750 కోట్ల మంది మానవుల శరీర నిర్మాణం ఒక్కటే, నిర్మాత ఒక్కడే. ఆయన ఈ భూమిని పాన్పుగా చేశాడు, పర్వతాలను మేకులుగా బాతాడు, సర్వ జీవకోటికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నాడు. ఓ మానవుడా, ఆ నీ సృష్టికర్తను గుర్తించు, ఆ పయనంలో పయనించు. మానవుడిని తయారు చేసినటువంటి ఆ దైవాన్ని మానవుడు మర్చిపోయాడు. యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? నిన్ను తయారు చేసినటువంటి ఆ దైవం గురించి. అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. ఓ మానవుడా, నిన్ను తీర్చిదిద్దినటువంటి ఆ దైవాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. ఆయనని నిన్ను నడిని తినించరికల్లాక ఏ లోపం లేకుండా తీర్చిదిద్దాడు. ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. తాను కోరిన రూపాన్ని నీకిచ్చాడు. నువ్వు కోరుకోవాలి, నేను ఇలా ఉండాలి, 5 అడుగుల 8 అంగుళాల ఎత్తులో ఉండాలి, నాది కోలమకమై ఉండాలి, ఫుల్ ఫేర్ అయి ఉండాలి, నాకు 6 ప్యాక్ ఉండాలి. నువ్వేనా కోరుకున్నావా? లేదే. ఎలా తిరస్కరించగలవు ఓ మానవుడా? ఒక వీర్య బిందువుతో నిన్ను పుట్టించాడే. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైయా. నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకేం తెలియనప్పుడు నిన్ను తయారు చేశాడే.
ఆ వీరి బిందువును నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి ఒక సృజనాత్మకమైనటువంటి ఆకారాన్ని నీకు ఇచ్చాడే. హువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా. ఆ తర్వాత నిన్ను ఆయన కోరుకున్న రూపాన్ని నీకిచ్చాడే. చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, చేసే చేతులు, ఆలోచించే మేధస్సు, వీటన్నింటినీ తయారు చేశాడే. కలీలం మా తష్కురూన్. కానీ మానవుడు ఈరోజు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం లేదు. సోదరులారా, ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా అవసరమైంది, పక్క వారి దగ్గర పెన్ తీసుకున్నాం, నెంబర్ వేసుకోవడానికి, పేరు రాసుకోవడానికి. తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చెప్తాం? చెప్పండి సార్, తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చెప్తాం? థ్యాంక్ యూ సార్. అవునా కాదా? చెప్తారా చెప్పరా? చెప్పకపోతే ఏమనుకుంటాం? కామన్ సెన్స్ లేదంటాం, ఇంకిత జ్ఞానం. అవునా కదా? చెప్పండి సార్. ప్రతి ఒక్కళ్ళు అలా ఆ విధంగా భావిస్తాం. అరే, రాయటానికి పెన్నిచ్చినోడికి ట్యాంక్ చెప్పకపోతే ఇంకిత జ్ఞానం లేదంటున్నామే. రాయటానికి చెయ్యిచ్చినోడికి ఎప్పుడైనా ట్యాంక్ చెప్పావా? రాయటానికి పెన్నిచ్చినోడికి ట్యాంక్ చెప్పకపోతే కామన్ సెన్స్ లేదు అన్నామే. రాసే చెయ్యిచ్చినోడికి ఎప్పుడైనా ట్యాంక్ చెప్పావా? ఆ ట్యాంక్ చెప్పే విధానమే ఇస్లాం, మతం కాదు. సోదరులారా, ఫబియయ్యి ఆలాఇ రబ్బికుమా తుకజ్జిబాన్. ఓ మానవుడా, ఏ అనుగ్రహాలను తిరస్కరించగలవయ్యా? ఒకడు అంటాడు, ఏమి ఇచ్చాడండి నాకు దేవుడు అంటే? ఆ కొండను బంగారం చేసి ఎలా అయింది? ఏమిచ్చాడు అనబాక. చేతులు ఇలా ఉన్నాయి. ఇక్కడ మోల్డ్లో ఉండడానికి బోల్డ్ సిస్టమ్ మనం పెట్టుకున్నామండి. దేవుడు ఒకవేళ మన చేతులు ఇలానే పెట్టాడు అనుకో, ఇక్కడ అన్నం తినడానికి రాదు, ఇక్కడ కడుక్కోవడానికి రాదు. ఒకవేళ ఈ బెండ్ కాలేదనుకోండి, ఇలానే ఉంటాయి, ఇంకేం చేయలేవు. అవునా కాదా? చెప్పండి. ఇది బెండ్ అవుతుంది కాబట్టి ఈరోజు ఏదైనా చేస్తున్నాం. బోల్డ్ బిల్డింగ్ మనం పెట్టలా. ఒకవేళ ఇది బెండ్ కాకపోతే తెలిసిద్ది నా పరిస్థితి ఏంటో. ఫబియయ్యి ఆలాఇ రబ్బికుమా తుకజ్జిబాన్. ఓ మానవుడా, ఏ అనుగ్రహాలను తిరస్కరించగలవు? అరే, గుడ్డోడికి తెలుసండి కళ్ళ విలువేంటో. వాడు రోడ్డు దాటాలంటే ప్లాస్టిక్ స్టిక్ తీసుకొని ఏది తొక్కుతాడో తెలియదు, ఏదొచ్చి తొక్కిద్దో కూడా తెలియదు. ఈరోజు కళ్ళు ఇచ్చాడు కాబట్టి టకటకటక వెళ్ళిపోతున్నాం. ఈ కళ్ళ విలువ ఎంతో తెలుసా సార్? నిలువెత్తు ప్రపంచం మొత్తం ఒక తరాజులో పెట్టిన ఈ కళ్ళ విలువ రాదు. బనీ ఇశ్రాయేల్ ఆరాధకుడు ఒక అతను అడిగాడు, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశించిన ప్రతి ఒక్కటి ఆచరించాడు, తప్పు చేయలా, ఆజ్ఞను ఉల్లంఘించలా, ఆయన చెప్పినట్టు విన్నాడు. ప్రళయ దినం రోజున అతను ఏంటంటే, కొంచెం నేను ఆరాధన చేశాను కదా, నా ఆరాధనకు బదులుగా ఇవ్వండి అన్నాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నాడు, ఏంటి అలా అడుగుతున్నావు అండి? అవునల్లా, నేను నువ్వు చెప్పినట్టు విన్నాను కదా, నేను ఏది తిరస్కరించలేదు కదా, కాబట్టి నాకు దానికి సమానంగా ఇచ్చాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశించాడు, సరేనయ్యా, నువ్వు చేసినటువంటి పుణ్యాలు మొత్తం ఒక తరాజులో పెట్టించేశాడు. అతని కన్ను ఒక దాన్ని తీసి మరో తరాజులో పెట్టించాడు. ఈ కన్ను యొక్క అనుగ్రహానికి అతడు జీవితంలో చేసినటువంటి పుణ్యాలు మొత్తం తేలిపోయాయి. ఒక్క కన్నుకే రుణం తీర్చుకోలేకపోయాడు అతను. ఈరోజు మరి దేవుడు ఎన్ని అనుగ్రహాలు ఇచ్చాడండి. అరే, ఎప్పుడు అన్నంటావు జ్వరం వచ్చినప్పుడు, అబ్బా ఏది తిన్నా చెత్తగా ఉందండి అంటే, ఈ నాలుకకు రుచులు తెలిపే జ్ఞానం లేకపోతే నువ్వేం తిన్నావు నీకు తెలీదు. మరి ఈ నాలుగు ఎవడు చెప్పాడు తీపి, పులుపు, చేదు, వగరు ఇవన్నీ తెలపాలని? సోదరులారా, ఎలా తిరస్కరించగలవయ్యా? ఆలోచించారా ఏ రోజైనా సరే? సార్, నేను మతం గురించి చెప్పడం లేదు, మానవత్వం గురించి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, గురుగారి ఫోన్ తీసుకున్నాను, కాల్ చేసుకోవడానికి కరీంబాయి దగ్గర ఫోన్ తీసుకున్నాను. నా అవసరం ముగిసిన తర్వాత ఫోన్ ఇస్తూ, థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్స్ సార్. సార్ చెప్పండి, నేను చేసింది తప్ప రైటా? తప్ప? ట్యాంక్ చెప్పడం తప్ప? చెప్పండి, తప్ప రైటా? తప్పన్నోళ్ళకి 100 మార్క్స్, ఒప్పు అంటే 0.
నేను చేసింది తప్పే. ఎందుకు? తీసుకున్నది ఒకరి దగ్గర, చెప్పింది మరొకడికి. ట్యాంక్ చెప్పటం తప్ప ఒప్ప అనేది కాదు, చెప్పినోడిది తప్పు, చెప్పబడిన వాడు అర్హుడు కాదు. అంటే కళ్ళిచ్చింది ఎవరు చెప్పండి? కళ్ళిచ్చింది ఎవరు? కాళ్ళిచ్చింది ఎవరు? చేతులిచ్చింది ఎవరు? పీల్చే గాలి, త్రాగే నీరు, నివసించే భూమి, సర్వ సృష్టి, నిఖిల జగత్తు, సర్వాన్ని సృష్టించిన వాడా సృష్టికర్త అయినప్పుడు ఆయనకు కృతజ్ఞతలు, ఆయన ఆరాధించకుండా నేను వేరే వాళ్ళని ఆరాధిస్తానంటే ఆయన ఒప్పుకుంటాడా? సోదరులరా, మన పయనం అదే. నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి నీ స్వామిని ఆరాధించడమే నీ పయనం. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించడం, 2 పొరుగింటి స్త్రీతో వ్యభిచరించడం, నరహత్య చేయడం. సోదరులను ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పుకుంటూ పోయారు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, సృష్టిలో అన్నిటికంటే ఘోరమైనటువంటి నేరం, అతి భయంకరమైనటువంటి పాపం నీ బొమ్మను తయారు చేసినటువంటి ఆ స్వామిని నువ్వు మర్చిపోవడం, ఆయన ఆరాధించడం మానేయడం. కానీ ఈరోజు మానవ సమాజం ఆ దైవం యొక్క ఆదేశాలను విస్మరించింది. సోదరులారా, అదేవిధంగా తల్లిదండ్రుల అవిధేయత. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు రోడ్ల మీద అడుక్కు తింటున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో రాత్రులు వెళ్ళదీస్తున్నారు? దైవప్రోక్తమైనటువంటి ఖురాన్ గ్రంథం అంటుంది, వబిల్ వాలిదైని ఇహ్సానా, వబిల్ వాలిదైని ఇహ్సానా వవస్సైనల్ ఇన్సాను. మేము మానవుడికి గట్టిగా తాకీదు చేశాము, అతడు తన తల్లిదండ్రులతో మంచిగా మెలగాలని. కానీ ఈరోజు తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు, తల్లిదండ్రులు గెంటేసేవాళ్ళు, తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాల్లో చేర్చేటువంటి వాళ్ళను మనం చూస్తున్నాం. ఘోరమైనటువంటి పాపం సోదరులారా. మానవుడు పయనించాల్సినటువంటి పయనంలో సృష్టికర్త ఆరాధన తర్వాత వకదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ్ వబిల్ వాలిదైని ఇహ్సానా, ఆయన యొక్క ఆరాధన తర్వాత ఈ లోకంలో ఆయన చేసిన మొదటి ఆజ్ఞ, నీ తల్లిదండ్రులతో సద్భావంతో మెలుగు. నిన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులను ఈరోజు తిడతావా, కొడతావా? తల్లి అరికాలి కింద స్వర్గం ఉందన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తండ్రి స్వర్గానికి మధ్య ద్వారమై ఉన్నాడు. నువ్వు ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు నీ తల్లిదండ్రులను దూషిస్తే, గెంటేస్తే ముక్తి లేదు. సోదరులన్నా, తల్లి ప్రేమ ఎంతటి గొప్పది. అరే, ఎక్కడైనా ఎవరైనా ఏదైనా పెడితే కొంగులో ముడేసుకుని తీసుకొచ్చి పెట్టింది కదా సార్, అయ్యా నా కొడుకు తినాలి, నా కూతురు తినాలి అని. మరి అలాంటిది అమ్మా అన్నం తిన్నావా అని అడుగుతున్నావా? పొడుచు పెళ్ళాం వ్యామోహంలో పడినటువంటి ఈ సమాజం ఈరోజు తల్లిని విస్మరించింది. తల్లిదండ్రులు చేదైపోయారు. అరే, ఇంక మళ్ళీ ఏదంటే బతుకున్నప్పుడు అన్నం పెట్టరా అంటే లేదు, చచ్చిపోయిన తర్వాత తినాలి చేస్తానంటాడు. బతుకున్నప్పుడు అన్నం పెట్టిన ఆయన మహానుభావా, బతుకున్నప్పుడు మర్చిపోయామంటే వెనకటి కూడా అన్నాడంట, సచ్చిన తర్వాత కాట్లో పాడవును కట్టేస్తానంట. వాళ్ళు సమాధులు లేచి పిండుకొని పాలు తాగుతారండి? తల్లిదండ్రులతో ఉత్తమంగా మెలగండి. దినాలు తద్దినాలు చేసి నువ్వు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి వేలకు వేలు ఖర్చు పెట్టేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయా? బ్రతుకున్నప్పుడు వారికి కావలసినటువంటి కనీస సౌకర్యాలు నీ శక్తి కొలది చేయడం నీ ధర్మం. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు ఈ పయనంలో ఎదురయ్యేటువంటి మరో సమస్య వ్యభిచారం. వలా తక్రబు జినా ఇన్నహు కాన ఫాహిషా వసా సబీలా. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. ఈరోజు అన్నీ చేస్తున్నారు, మళ్ళీ దైవభక్తులుగా పరిగణించబడుతున్నారు.
సోదరులారా, వ్యభిచారం ఘోరమైనటువంటి నేరం. నీ సత్కార్యాలన్నింటినీ మసి చేసేటువంటి నీచమైనటువంటి కార్యం. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చారు. ఓ ప్రవక్త, నాకు అన్ని విషయాలు నచ్చాయి, ఆచరిస్తాను, కానీ వ్యభిచారం అంటే నాకు మహా కోరిక, నాకు అనుమతి ఇవ్వండి. సహచరులందరూ కూడా అగ్రహోదగ్రులు అయిపోయారు. ఏ ప్రవక్త, ఏ పవిత్ర ప్రవక్త ముందు అడుగుతున్నాను? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని శాంతపరిచారు. సరేనయ్యా అన్నారు. ఆ వ్యక్తి వెళ్తున్నారు. అయ్యా, మరి ఎవరైనా సరే నీ చెల్లితో వ్యభిచరిస్తే ఒప్పుకుంటావా? ఓ ప్రవక్త, వినలేను అన్నాడు. మరి ఎవరైనా సరే నీ తల్లితో వ్యభిచరిస్తే, ఓ ప్రవక్త, అతన్ని ఉంచను. మరి ఎవరైనా సరే నీ భార్యతో వ్యభిచరిస్తే, ఓ ప్రవక్త, అతన్ని కత్తికోకుండా నరికేసి కాకులకి గద్దలకేస్తున్నాడు. అయ్యా, మరి నువ్వు ఎవరితోనైతే వ్యభిచారం చేయాలని కోరుకుంటున్నావో ఆమె ఒకరికి చెల్లి అవుతుంది, ఒకరికి తల్లి అవుతుంది, ఒకరికి భార్య అవుతుంది, మరి వాళ్ళు ఎలా సహించగలరు? ఆ క్షణంలోనే మారు మనసు పొందినటువంటి ఆ వ్యక్తి గురించి తర్వాత సహాబీలు రివాయత్ చేస్తారు, అతను చనిపోయిన దాకా పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూడలేదు. సోదరులారా, ఇస్లాం ఈ జీవన పయనంలో సకల రుగ్మతల నుండి నిన్ను దూరం చేసింది. అంటే దైవాన్ని ఆరాధించడం అంటే జీవిత పయనంలో అన్ని మంచి కార్యాలకు పాల్పడడం. సారాయి, యా అయ్యుహల్లదీనా ఆమనూ ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిర్, విశ్వాసులారా, సారాయి జోదు మీకోసం నిషేధం. సారాయి సకల పాపాలకు పుట్ట అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సారాయి సకల పాపాలకు పుట్ట లాంటిది, తల్లి లాంటిది. సారాయి త్రాగేవారు, సారాయి అమ్మేవారు, దానికోసం ఏదైనా అందించేవాళ్ళు అందరూ కూడా శాపగ్రస్తులే అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవడైతే సారాయి తాగుతాడో ప్రళయ దినం రోజున అతడి యొక్క పెదాలు కింద పెదం కింద దాకా వేలాడుతుంది, పై పెదం మొత్తం ముఖానికి కప్పబడి ఉంటుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక భయంకరమైనటువంటి పాపం ఈరోజు సారాయి. ఈ ఉత్తమ సమాజంలో మన పయనంలో ఈ సారాయి వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడుతున్నాయి. సంపాదించినటువంటి సంపాదనలో 90% పైగా దానికి ఖర్చు పెడుతుంటే భార్య పిల్లలు పస్తులుంటున్నారు. అందుకనే 1435 సంవత్సరాలకు పూర్వమే ఆ సంఘ సంస్కర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంపూర్ణమైనటువంటి మద్యపాన నిషేధం అల్హమ్దులిల్లా చేశారు, ప్రపంచానికి ఆదర్శంగా చూపించారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు వాటి దగ్గర బాలలో ఎక్కువగా నుంచునే వాళ్ళు మన వాళ్ళు అయి ఉన్నారు. హుజైఫా రదియల్లాహు తఆలా చాలా పెద్ద సంఘటన. కానీ రోమ్ చక్రవర్తి ఆయన్ని ఎన్నగానో చిత్రవదలకు గురి చేసి జైల్లో బంధించారు. కానీ ఆ సందర్భంలో ప్రాణం పోయేటప్పుడు ఆ రోమ్ చక్రవర్తి సారాయిని, పంది మాంసాన్ని ఆయనకు కానుకగా పంపించారు తినడానికి. హుజైఫా రదియల్లాహు తఆలాను వాటిని నేలపాలు చేశారు. సంగతిని తెలుసుకున్నటువంటి రాజు పిలిపించాడు. హుజైఫా, చచ్చిపోయేటట్టున్నావు కదయ్యా, ఎందుకు దాన్ని నేలపాలు చేశావని అడిగాడు. ఓ మహారాజా, ప్రాణం పోయేటప్పుడు ప్రాణం నిలుపుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు దీన్ని హలాల్ చేశాడు. ప్రాణం నిలుపుకోవడానికి సూరే బకరా సూర నంబర్ 2 వాక్య నంబర్ 173, సూరే మాయిదా సూర నంబర్ 5 వాక్య నంబర్ 3, సూరే అనం సూర నంబర్ 6 వాక్య నంబర్ 145, సూరే నహల్ సూర నంబర్ 16 వాక్య నంబర్ 115. ఇన్ని చోట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాణం పోయేటప్పుడు సారాయి అయినా, పంది మాంసమైనా, చచ్చిపోయిందైనా, రక్తమైనా, ఇతరుల పేరుతో జిబా చేయబడింది ఏదైనా సరే హలాల్, ప్రాణం కాపాడుకోవడానికి. కానీ మహారాజా, ఒక ముస్లిం చేత నేను సారాయి తాపించాను, పంది మాంసం తినిపించాను అన్న సంతోషం నీ మనసుకు దక్కుతుంది. అది నాకు ఇష్టం లేదు. ముస్లిం ఎన్నడు సారాయి, పంది మాంసం తినడు, అందుకే చచ్చిపోవడానికి నేను సిద్ధపడ్డాను అన్నాడు. అల్లాహు అక్బర్. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? సోదరులైనా మన పయనం ఎటు సాగుతుంది? ఈ క్షణంలో నీకు మరణం వస్తే, ఈ పయనంలో ఈ పయనం ముగిస్తే నీకు రక్షణ ఉందా? సోదరులను ఆలోచించండి. సోదరులారా, ఏ ఉద్దేశంతోనైతే మనం ఈ లోకంలో వచ్చామో ఆ ఉద్దేశాన్ని మనం విస్మరించేశాము. ఎందుకంటే ప్రపంచం అలాంటిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ ఇమ్రాన్ సూర 3 వాక్య నంబర్ 14 అంటున్నాడు, జుయ్యన లిన్నాస్
హుబ్బు షహవాతి మినన్ నిసాయి والبنين والقناطر المقنطرة من الذهب والفضة والخيل المسومة والأنعام والحرث ذلك متاع الحياة الدنيا والله عنده حسن المآب. స్త్రీలు, సంతానము, పోగు చేయబడినటువంటి వెండి బంగారు రాసులు, సేద్య భూములు, మేలుజాతి గుర్రాలు, ఇవన్నీ అట్రాక్షన్. ఈ ప్రపంచంలో ఇవన్నీ అట్రాక్షన్. సోదరులైన ప్రతి ఒక్కడికి ఇవి కావాలనిపిస్తుంది, అవునా కాదా? జుయ్యన లిన్నాసి హుబ్బు షహవాతి మినన్ నిసాయి వల్ బనీన వల్ కనాతిరిల్ ముకంతరతి. స్త్రీలు, మగ సంతానము, అబ్బా అందరికీ మగ సంతానం. చూడండి, ప్రతి వాళ్ళలో ఏం కోరుకుంటుందంటే నేను బాగా డబ్బు సంపాదించాలి. అసలు నేను పేదవాడికి ఉండాలన్నాడు ఎవరైనా చేతులు ఎత్తారండి? ఎవరైనా ఒక్కళ్ళైనా సరే ఎవరు ఎత్తారు. ఎందుకంటే అందరం ఫుల్ హైఫై ఉండాలి అని చెప్పి కోరుకుంటాం, అవునా కదా? ప్రతి ఒక్కడికి ఒక పెద్ద పారిశ్రామికవేత్త కావాలని, ధనవంతుడు కావాలని ఉంటుంది. దాని తర్వాత అయ్యాడు. దాని తర్వాత మంచి అందమైనటువంటి భార్య, అమ్మాయి భార్యకి రావాలి, వచ్చేసింది. ఆ తర్వాత మంచి బంగారం లాంటి కొడుకులు పుట్టాలి. అందరూ కొడుకులే. కూతుళ్ళు పుట్టాలని ఒక్కడు కూడా కోరుకోడు. మరి అందరికీ కొడుకులు పుడితే నీ కొడుక్కి మళ్ళీ పిల్లనిచ్చేది ఎవరు? అది ఎప్పుడైనా ఆలోచించామా? అనాగరికులుగా అరబ్బులు ఆడపిల్లలు పుడితే సజీవంగా పూడ్చిపెట్టేటువంటి ఆ సమాజంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ఎవరైతే 2 ఆడపిల్లలు పుట్టారో, ఎవరికైతే పుట్టారో ఆడపిల్లలకి పెంచి పెద్ద చేసి మంచి విద్యాబుద్ధులు నేర్పించి వివాహం జరిపిస్తారో ఆ వ్యక్తి నాతో పాటు ఈ విధంగా స్వర్గంలో ఉంటారు అని చేతి వేళ్ళు ఎత్తి చూయించారు. అలనాటి నుండి ఇప్పటిదాకా అల్హమ్దులిల్లా అమ్మాయిలు పుడితే సంబరాలు. నేటికి మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వర్గాల వారికి అల్లా క్షమించాలి, ఆడపిల్లలు దొరకటం వల్ల. ఎందుకు? ఆడపిల్ల అనగానే మనకొద్దు అబార్షన్, ఘోరమైనటువంటి పాపం. సోదరులారా ఆలోచించండి. ప్రతివాడి కోరిక. మనం మళ్ళీ పైన గురించి వస్తున్నాం. ఒక పెద్ద పారిశ్రామికవేత్త కావాలి, అయ్యాడు. ఆ తర్వాత మంచి అందమైనటువంటి భార్య రావాలి, వచ్చింది. ఆ తర్వాత బంగారం లాంటి కొడుకులు వచ్చారు. ఆ తర్వాత ఒకటి యాక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, అయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి ఒకటికి ఎంపీ సంబంధం, ఒకటికి ఎమ్మెల్యే సంబంధం రావాలి, వచ్చారు. ఆ తర్వాత నేను ఎత్తుకోవడానికి గుమ్మడికాయ లాంటి మగపిల్లలే వాళ్ళకు కూడా పుట్టాలి, పుట్టారు. ఆ తర్వాత వాడికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, ఒకటికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ రావాలి, వచ్చింది. ఆ తర్వాత ఇడు పోవాలి. వాళ్ళందరూ వచ్చిన దాకా ఉంటాడండి, ఉండడు కదా సోదరులారా? వెళ్ళిపోయారు. ప్రతి వాడికి ఇదే కోరిక, జీవితం ఇదే. సోదరులారా, అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దునియా. సూరా లుక్మాన్ సూరా 31 వాక్య నెంబర్ 33. ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దునియా. ఈ ప్రపంచం నిన్ను మోసానికి గురి చేయకూడదు. ప్రపంచం మొత్తం నీదే అనిపిస్తుంది, చివరికి ఏది నీకు కాకుండా చేస్తుంది. సార్ జస్ట్ ఈ ప్రపంచంలో అలా వచ్చేసామంతే, అద్దె కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉద్యోగం ఇచ్చే వేరే ఊరికి, వేరే పట్టణానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయితే 5 years లేదంటే 4 years, లేదా ఉద్యోగాన్ని బట్టి 6 years ఉంటుంది. ఇల్లు అతికి తీసుకున్నారు. ఇల్లు అతికి తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో అన్ని పనులు చేపించేస్తున్నాడండి బాబు. సీలింగ్ చేస్తున్నాడు, పెయింట్లు మారుస్తున్నాడు, కాస్ట్లీ పెయింట్స్ వేస్తున్నాడు, పైన ఫ్లోరింగ్ లాగాడు, అసలు కబోర్డ్స్ చేపిస్తున్నాడు, అన్నీ కూడా స్టాండర్డ్ చేస్తున్నాడు. చూసేవాళ్ళందరికీ ఆశ్చర్యస్తుంది, వీడేవడరా బాబు, ఇది అద్దెల్లు కదా, ఇవన్నీ చేపిస్తున్నాడు. ఎంత చేపించినా ఇడిచిపెట్టి వెళ్ళిపోయేదే, నీ సొంత ఇల్లు కాదు అది. ఆ అద్దింటిని నువ్వు ఎంత డెకరేట్ చేసుకున్నా అద్దింటిని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఈ ప్రపంచం కూడా నీకు ఒక అద్దె జీవితం. అల్లది ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. మానవులారా, మీకు చావు పుట్టుకులు నేను ఎందుకు పెట్టానంటే ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించటానికి. నిన్ను దేవుడి లోకంలోనికి పంపించింది నిన్ను పరీక్షించడానికి. ఎందుకు పుట్టించబడ్డావో నువ్వు తెలుసుకోవడానికి. నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినటువంటి ఆ నిజస్వామిని ఆరాధించడానికి.
శాశ్వతమైనటువంటి పరలోక జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆ స్వర్గంలో ప్రవేశించడానికి, అర్హత సంపాదించడానికి ఆయన నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు. ఇక్కడ స్టాండర్డ్ కోసం ఎవరు రాలా. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్, ఆలమి ఆర్వాహం నుండి మాతృగర్భానికి ట్రాన్స్ఫర్, ఆత్మాలోకం నుండి మాతృగర్భానికి ట్రాన్స్ఫర్, మాతృగర్భం నుండి భూమి మీదకు ట్రాన్స్ఫర్, బాల్యం నుండి యవ్వనానికి ట్రాన్స్ఫర్, యవ్వనం నుండి వృద్ధాప్యానికి ట్రాన్స్ఫర్, వృద్ధాప్యం నుండి చావుకు ట్రాన్స్ఫర్, చావు నుండి సమాధికి ట్రాన్స్ఫర్, సమాధి నుండి ఆఖిరతకి ట్రాన్స్ఫర్, ఆఖిరత నుండి స్వర్గ నరకాలకు ట్రాన్స్ఫర్. టోటల్గా ఇహలోకం నుండి పరలోకానికి ట్రాన్స్ఫర్. ఎవడైనా తప్పదు. ఇది జ్ఞానంతో ఆలోచించండి. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇహలోక జీవితం ఒక పచ్చని బయల్లాంటిది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచ జీవితాన్ని ఒక పచ్చని చేను లాంటిది అని పోల్చారు. ఒక పశువు ఆ చేలోనికి ప్రవేశించింది. ఆ చేలో వెళ్ళిన తర్వాత ఏ పశువు అయితే మితంగా తిని బయటకు వచ్చి నెమరు వేసుకొని విసర్జన చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తింటుందో, ఆ పచ్చని చేరు ఆ పశువు కోసం లాభం, ఆరోగ్యదాయకం. కానీ ఏ పశువు అయితే దొరికింది కదా అని చెప్పేసి తిని 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 మితం లేకుండా తిందనుకోండి, కడుపు పగిలిపోయేదాకా ఆ పశువు చావనైనా చేస్తుంది, లేకపోతే చావు దరిదాపులకైనా పోతుంది అన్నారు. సోదరులారా, ఐహిక జీవితం కూడా అంతే. ఈ జీవితం ఎలాంటిది అంటే సోదరులారా, మనిషికి ఏమీ లేనప్పుడు, నిజంగా ప్లాట్ఫారం మీద ఉన్నప్పుడు తల కింద దిండుంటే బాగుండు కదా అనుకుంటాడు. వచ్చింది. కింద చాపుంటే బాగుండు కదా, గుచ్చుకుంటున్నాయి అనుకుంటాడు. వచ్చింది. ఎన్నాళ్ళు ఇలా ప్లాట్ఫారం మీద ఉండేనే చిన్న గుడిసుంటే బాగుండు కదా అనుకుంటాడు. వచ్చింది. ఎండకి ఎండుతుంది, వానకి తడుతుంది, ఒక డాబా ఉంటే బాగుండు కదా. వచ్చింది. ఆ తర్వాత 2 అంతస్తుల డాబా ఉంటే బాగుండు, ఏముంది సింగిల్ స్టేరే కదా. వచ్చేసింది. ఆ తర్వాత తిరగటానికి ఒక కారు ఉంటే బాగుండు. వచ్చేసింది. ఆ తర్వాత అనుభవించడానికి ఏదైనా పదవి ఉంటే బాగుండు. ఆ తర్వాత ఇంకోటి. కోరికలు అనంతం. సోదరులరా, ఈ జీవితం ఆ విధంగా తీసుకుని వెళుతుంది, కానీ ఈ పైన అర్ధాంతరంగా ముగుస్తుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మనిషి ఆయుష్ తగ్గిపోయే కొద్దీ 2 కోరికలు పెరుగుతూ పోతాయి అని చెప్పారు. మనిషి ఆయుష్ తగ్గే కొద్దీ 2 కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఒకటి ఇహలోకం యొక్క ధన వ్యామోహము, రెండోది నేను ఇంకా చాలా కాలం బ్రతకాలి. ఆయుష్ తగ్గిపోయే కొద్దీ 2 కోరికలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, జీవితం క్షణభంగురం. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మనిషి వెంట 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి, మానవుడు చనిపోయిన వెంటనే అతని నుంచి దూరం వెళ్ళిపోతుంది ఒకటి. రెండవది, అతను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టేదాకా వస్తుంది అన్నారు. ఆ తర్వాత వెనక్కి వస్తుంది. మూడో వస్తువు, అతడి జ్ఞానం తెలిసినప్పటి నుంచి ఉంది, చనిపోయేటప్పుడు ఉంటుంది, సమాధిలో పెట్టేటప్పుడు ఉంటుంది, సమాధి నుంచి లేచేటప్పుడు ఉంటుంది అన్నారు. సహచరులు అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమిటి ఆ 3 వస్తువులు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎప్పుడైతే మనిషి మరణించాడో అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఐశ్వర్యం అంతా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు దాకా మీదే పెత్తనం, మీ ప్రాణం పోయిన తర్వాత మీది పెత్తనం లేదు. మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వేరే వారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మనం కొట్టుకొని చేస్తాం, ఓ మసీద్ హమారా నామ్ పే రహనా, ప్రతిదీ అది నా పేరు మీద ఉండాలి, ఇది నా పేరు మీద ఉండాలి, అది నాకు కావాలి, ఇది నీకు కావాలి. సమాధిలో ఏది నీ అంటరాదు. కానీ దానికోసం రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు. సోదరులారా, ఈరోజు ఈ డబ్బు కోసం కన్న తల్లిని కన్న కొడుకు అతి కిరాతకంగా చంపుతున్నాడు. ఆస్తి వివాదంలో అన్నను తమ్ముడు చంపుతున్నాడు, తమ్ముడు అన్నను చంపుతున్నాడు. బంధాలు, అనుబంధాలు అన్నీ మర్చిపోయారు. డబ్బుంటేనే, డబ్బుతేనే. సోదరులారా, ఈ డబ్బు ఒక జబ్బు అన్న సంగతి తర్వాత తెలుస్తుంది.
అన్యాయంగా అక్రమంగా నువ్వు సంపాదించిన డబ్బు నీ పాలిట కాలకోట విష సర్పమై నడుము నుంచి చుట్టుకుంటూ వచ్చి నుదుటి మీద కాటేస్తూ ఉంటుంది. మనిషి భయంతో విసిరేస్తాడు, తిరిగి మరలా సర్పం వస్తుంది, కాటేస్తుంది, మళ్ళీ విసిరేస్తాడు, మళ్ళీ వస్తుంది. అయ్యా, ప్రపంచంలో నన్ను చాలా భద్రంగా పెట్టేవాడివే, మాటి మాటికి చూసుకునేవాడు. పచ్చ కాగితాలు ఎన్ని ఉన్నాయి, ఎర్ర కాగితాలు ఎన్ని ఉన్నాయి, అవి రద్దయిపోయినాయి. అవి కాదు, ఇప్పుడు రోజు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 500 వచ్చినాయి కదా, పాసికల్ నాది. చాలాసార్లు చూసుకున్నావు, జాగ్రత్త పెట్టుకున్నావు. నువ్వు సంపాదించిన డబ్బు నేను, అన్యాయంగా కూడబెట్టినటువంటి డబ్బు నేను, లంచాలు తీసుకుని కూడబెట్టావే, వడ్డీలు తిప్పి కూడబెట్టావే, నీకు రాంది జరుపుకొని నీదని చెప్పేసి లాక్కున్నావే, జకాత్ ఇవ్వలేదే, ఆ డబ్బునే నేను, నువ్వు పారేసినా వస్తాను, నిన్ను కాటేస్తాను అని చెప్పి కాటేస్తూనే ఉంటుంది అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ డబ్బు నీ ప్రాణం పోగానే నుంచి దూరమైపోతుంది. రెండోది, సమాధిలో పెట్టేదాకా భార్య, బిడ్డలు, స్నేహితులు, అన్నదమ్ములు, చుట్టాలు, బంధువులు వీళ్ళందరూ వస్తారు. సరే, ఇప్పుడు ఎప్పుడన్నా కొంచెం లేట్ అయితే ఇంటికాడ నుంచి భార్య ఫోన్ చేస్తుంది, ఏమండి ఇంకా రాలేదేంటి, ఏమండి అన్నం తిన్నారా లేదా. ప్రేమ అండి. పాపం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దగ్గర రాగానే మనమే అన్నీ అనుకునేటువంటిది భార్య అంటే. కానీ ఆ భార్యని కొట్టి తిట్టి గెంటేసి హింసించేటువంటి వారు సమాజంలో ఈరోజు ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను ఏనాడు ఏ పరిస్థితుల్లో నా భార్యను కొట్టలేదు, మీరు కూడా మీ భార్యలను కొట్టకండి. ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని కూడా భార్యలు కొట్టేవాళ్ళు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి దౌర్భాగ్యం నుంచి మనల్ని కాపాడుగాక. అల్లాహ్ దాసీలను కొట్టకండి. అయితే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అనస్ రదియల్లాహు తఆలా రివాయత్ చేశారు, స్త్రీ ప్రకటముతో తయారు చేయబడింది కాబట్టి వంకరగా ఉంటుంది, అట్లానే డెకరేట్ చేయి, సక్రం చేయాలంటే ఇరిగిపోద్ది అన్నారు. కొట్టడం లేదండి, కొట్టడం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్షాత్తు అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలాను మీరు అంత పెద్ద అభాండం పడ్డ రోజే ఆమెను ఏమనలేదు కదా సార్. చిన్న చిన్న విషయాలకి ఈరోజు మన భారతదేశపు కోర్టుల్లో ఎక్కువగా నలుగుతున్నటువంటి కేసులు ఫ్యామిలీ కేసులు. ఎంత దౌర్భాగ్యం. ఇస్లాం స్త్రీకి స్వేచ్ఛనిచ్చింది, ఇస్లాం స్త్రీకి ఆస్తిని హక్కునిచ్చింది, ఇస్లాం స్త్రీకి ఉన్నతమైనటువంటి సగౌరవ స్థానాన్ని ఇచ్చింది, ఆ అమ్మ కాలి కింద స్వర్గం ఉంది అని చెప్పింది. అలాంటి స్త్రీని శిక్షించడం అల్లాహ్ సుతరాము ఇష్టపడు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరు మీ భార్య దృష్టిలో మంచివాడో అతడే అల్లాహ్ దృష్టిలో మంచివాడు. నేనెవరు అన్నది నా ఒరిజినల్ విశ్వరూపం ఎవరికి తెలుస్తుంది? ఇంట్లో భార్యకి తెలుస్తుంది, మన దగ్గర పనిచేసే పనుడికి తెలుస్తుంది. వాళ్ళిద్దరిని అడిగితే చాలు మన క్యారెక్టర్ ఎంత చెప్పేస్తారు. అందరం గౌరవం అనేటువంటి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాం బజార్లో, కానీ మన ఒరిజినల్ క్యారెక్టర్ మన భార్య చూస్తుంది. ఈడు పోతే బాగుండు, ఈడి పీడ ఎప్పుడు ఎరగడైపోద్ది అనుకున్నావా, అవుట్. నా భర్త మంచోడు అని నీ గైర్హాజరీలో ఏ భార్యతో చూతుందో నువ్వు అప్పుడు అల్లాహ్ దృష్టిలో నువ్వు మంచి భర్తవి. అర్థమైందండి? అలాంటి భార్య ఎప్పుడన్నా లేట్ అయితే ఫోన్ చేస్తుంది, ఏమండి రాలేదేంటి. అలా మన కోసం ఎదురు చూసిన మన భార్య, మన పిల్లలు మనం పోయిన తర్వాత మనల్ని ఎప్పుడు పారేస్తారని ఎదురు చూస్తారు. ఏమండి కానివ్వండి, ఎంత ఏడ్చినా పోయినోడు వస్తాడా పెడతాడా, కానివ్వండి పాపం దూరం నుంచి వచ్చారు, జరగాల్సినటువంటి కార్యాన్ని జరిగించండి కానీ అని చెప్పేసి తీసేసి వెంటనే పంపించేస్తారు. మనలో అయితే కొంచెం పర్వాలేదు, అది వేరే వాళ్ళైతే ఇంట్లో కూడా రానిరు, ఎందుకంటే క్యూడంట. ఇప్పుడు ఏసీ మార్క్సిట్ బాక్సులు అంటుకొని ఇట్లా అద్దాల మీద దండాలు వాటి నుంచి అంటే, అబ్బా నా ఇల్లు నా ఇల్లులో నాది నేను ఇంట్లో కూడా రాని ఇట్లా. మన ప్రయోజనం ఏంటండి? మాతృగర్భం నుండి ఒంటరిగా ఈ లోకంలోనికి వచ్చావు, తిరిగి మళ్ళీ ఒంటరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అరే 100 ఎకరం పొలం ఉంది, కోట్లకు డబ్బులున్నాయి, వజ్ర వైడూర్యాలు బంగారు రాసులు ఉన్నాయి, ఒళ్ళంతా బంగారం, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పనికిరావు. నీ వంశం పనికిరాదు, నీ అందం పనికిరాదు, నీ స్టేటస్ పనికిరాదు. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అతకాకుం, నీ దగ్గర భక్తి ఉందా లేదా, నువ్వు దేవుడికి భయపడి జీవించావా లేదా, నీ పై నువ్వు ఎలా ఉంది,
త్రాగుడు, జూదం, వ్యభిచారం, లంచగొడితనం, అన్యాయాలు, అక్రమాలు, ఇరుగు పొరుగులతో తగువు, తల్లిదండ్రులు కొట్టడాలు, భార్య బిడ్డలు హింసించడాలు, తరతరాల నుంచి వస్తున్నటువంటి మూఢనమ్మకాలను ఆచరించడాలు, వ్యాపారంలో మోసం, మాటిస్తే నిలబెట్టో, అలాంటిది అది భక్తి కాదు. సరే, ఒక ఉదాహరణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మోసగించేవాడు మనవాడు కాదు, మోసగించేవాడు మనవాడు కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మార్కెట్లో వెళుతున్నారు. సార్, జీవిత పయనంలో ఎదురయ్యేటువంటిది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి ధాన్యపు రాశి అమ్ముతున్నాడు. ఆ రాశిలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిని పెట్టి లోనికి పెట్టి తీశారు. లోన్ తీస్తే తడి ధాన్యం ఉంది. అయ్యా, అల్లాకు భయపడు, నీవు తడి ధాన్యాన్ని పైన పోసి పొడి ధాన్యాన్ని లోన పోయి మోసగించేవాడు మనవాడు కాదు. సోదరులారా, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? అందరినీ మోసగిస్తున్నాం, కట్టుకున్న భార్యని మోసగిస్తున్నాం, తోడబుట్టిన అన్న తమ్ముల్ని మోసగిస్తున్నాం. నువ్వు ఎలా సాఫల్యం పొందుతావు? సకల రుగ్మతలు మనలో ఉన్నాయి. పైన టోపీ, కింద గడ్డం, పెద్ద చొక్కాలు, మధ్యలో చుట్ట. అంటే నువ్వు అవమానిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలను. నిన్ను చూసారే ముస్లింలందరూ ఇలానే ఉంటారేమో అని సభ్య సమాజం భావిస్తుంది. ఈరోజు ఆ దుర్మార్గులు ఎక్కడో ఎవడో ఏదో పెట్టుకునే కదండి, పెట్టుడు గడ్డలు పెట్టుకుని చేసేటువంటి మారణ హోమాలను బట్టే అరే ముస్లింలు అంటే తీవ్రవాదులేమో అనేటువంటి భ్రమ కలిగిస్తున్నారు. డ్రమినిస్టులు సార్ వాళ్ళు, డ్రామా వాళ్ళు. ఇస్లాం ప్రేమించమని చెప్పింది, ఇస్లాం సహనం చూయించమని చెప్పింది, ఇస్లాం ఆదరించమని చెప్పింది. నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే నువ్వు నిజమైనటువంటి విశ్వాసవి కాదు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దారిలో పడినటువంటి ముళ్ళును కూడా పక్కకు తీయండి, ఎందుకంటే మీ తర్వాత వచ్చే వాళ్ళకి అది గుచ్చుకుంటుంది. ఎవరు వస్తారో తెలియదు. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోవటం కూడా ఇతరులకి ఇష్టపడదండి, ఈ దైవ ధర్మం. అలాంటిది దుర్మార్గులు ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళని నరమేధం చేస్తున్నారే, వాళ్ళు విశ్వాసులు కానే కాదు. ఒక వ్యక్తి చీమ కుట్టిందని చీమల పుట్ట మీద కిరోసిన్ పోసి తగలబెట్టేశాడు. సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు, నీకు ఏ అధికారం ఉందయ్యా? నిన్ను ఒక్క చీమ కుడితే చీమల పుట్టని తగలబెట్టావు. చీమల్ని చంపడం కూడా ఇస్లాం ఒప్పుకోవట్లేదు సోదరులారా. మరి అలాంటిది అమాయకులు, స్త్రీలు, వృద్ధులు, ఏ సంబంధం లేని వాళ్ళు, అక్కడ వాడి చెల్లో, వాడి తల్లో, వాడి భార్య ఉంటో తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకన్నమా కతల నాస జమియా. ఎవరైతే అకారణంగా ఒక మానవుని చంపాడో అతడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం. ఈరోజు జిహాద్ పేరుతో వీళ్ళు చేసేటువంటి నీచమైనటువంటి కార్యాలు దైవ ధర్మానికి సంబంధం లేదు, తీవ్రవాదానికి అసలు మతం లేదు. ముస్లింలుగా ఈరోజు ప్రపంచంలో జరిగేటువంటి ఏ నరమేధమైనా, ఏ తీవ్రవాదమైనా మేం ఖండిస్తున్నాం. ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం, ఇస్లాం శాంతియుత జీవన విధానం, సర్వ ప్రవక్తలు మానవుల కోసం చూపించినటువంటి జీవన విధానం, శాంతి మార్గం తప్ప ఇందులో అశాంతికి తావు లేదు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అంటే ఆ విధంగా మన రెండవ వస్తువు గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రెండవ వస్తువు ఏంటంటే భార్య, పిల్లలు, స్నేహితులు, పరిచయాలు, అపరిచితులు అందరూ పాపం ఏదో లాస్ట్ సారి దిదార్ ఆఖరైనా చూద్దామని చెప్పేసి వస్తారు, మట్టేసి తిరిగి వస్తారు. అరే ప్రాణ స్నేహితుడు బాయ్, ఈయన నేను ఎప్పుడు బజార్లో కలిసే ఉండేవాళ్ళం, వ్యాపారం కలిసేసాం, భుజాల మేము చేతులు వేసుకుని తిరిగాము, ఏదో ఒక్క గంట నేను ఆయన సమాధి దగ్గర ఉంటాను, ఆయనతో పాటు ఈరోజు రైతులు ఎక్కడ గడుపుతానని చెప్పేసి వాడని ఉంటాడా? ఎవడు లేడు. అరే లేదండి, ఈయన ఎప్పుడు వచ్చినా సరే మంచి మెత్తడు పొరుపైన పనుకునేవాడు, లైట్ లేకపోతే రేతిరికి భయం అండి అని చెప్పేసి ఒక లైట్ సమాధిలో ఏమైనా పెట్టిస్తారా? చలిపడుతుంటే ఇప్పుడు వెచ్చటి రగ్గులు, మెత్తటి పొరుపులు. సరే ఆ సమాధిలో వెచ్చటి రగ్గులు, మెత్తటి పొరుపులు, లైట్ని విరచిమే ఏ కాంతి ఉండదు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? ఈ పయనం ఆ రక్షణ కోసమే.
ఏదో ఇక్కడ వస్తే మీరు అందరూ వచ్చేసేయండి, మీ జీవితాన్ని మార్చేస్తానని చెప్పడం లేదు ఇస్లాం. అంటే మోసగించదు. రేపొద్దుకల్లా మీ పిల్లగాడి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మీ జబ్బు రేత్రికి తగ్గిపోద్ది. లేదా రంగురాళ్ళు తీసుకొచ్చాను మీ జాతకాలను మార్చేస్తానని చెప్పడంలా. లేదు తావిధులు తీసుకొచ్చాను 3,000 నుంచి జస్ట్ 4,000 మొత్తం ఏదనుకుంటే జరిగిద్ది. కళ్ళబుల్లి మాటలు చెప్పదండి దైవధర్మం. ఈరోజు సమాజం అదే జరుగుతుంది. మీకు ఏదైనా జరిగిద్ది అంటే అసలు నమ్మేస్తారు అందరూ ఈజీగా. 1000 అని అన్నాడు అనుకోండి, ఈడు అట్టిస్తాడా 10,000 ఆలోచించడో, నాకు తొందరగా కావాలని చెప్పేసి అందరు కట్టేస్తారు బెటర్కుంట్లో. రేపొద్దున వాడు ఆఫీస్ మూసారు అని చెప్పేసి పేపర్లో పడినప్పుడు లైన్లోకి వస్తారు 10,000 మంది. అబ్బా, అంటే వాడు చెప్పే మోసం మాటలు నీకు అర్థం కాలా? 1000 మూసేశాడు, వాడిని కేసు వేయాలి, లోపలేయాలంటున్నావు, బాగానే ఉంది, చేయాల్సిందే. మరి నాకు 1000 రూపాయలకి వీడికి 10,000 అట్టిస్తా అన్నాడని అప్పుడు నువ్వు ఆలోచించద్దు, నీకైతే తొందర రావాలా? సరే, ఈ పయనంలో ఈరోజు అదే విధంగా జరుగుతుంది. కాబట్టి మన పయనం ఏటు? ఇప్పుడు ఆ సమాధి దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చేసారు. సరే, భార్య వస్తుందా? పోని 60 సంవత్సరాలు బట్టి మేము కలిసి దాంపత్యం చేశానంటే నన్ను ఏ రోజు కొట్టలేదు, తిట్టలేదు, నన్ను మాట అనలేదు, నాకు మంచి భర్త దొరికాడు, నా భర్తతో పాటు నేను వెళ్ళిపోతాను, నేను ఏ భార్య అయినా వస్తుందా? సరే, నా కొడుకులు ఏమన్నా ఉన్నత స్థానం ఇచ్చాడండి. మా నాన్న 10 ఎకరాలు సంపాదించాడు, 15 ప్లాట్లు కొన్నాడు, 2-3 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టేశాడు, మాకు ఎంతో సహకరించాడు, మంచి స్థానం ఇచ్చాడు, మా నాన్నతో పాటు మేము కూడా వెళ్ళిపోతాం. ఎవరు రారు. సోదరులరా, మాతృగర్భం నుండి ఒంటరిగా నగ్నంగా ఈ లోకంలోనికి వచ్చావు, తిరిగి మరలా ఒంటరిగా నగ్నంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. వాళ్ళు వచ్చేసారు. పాయింట్ నెంబర్ 3, 3వ వస్తువు ఎవరంటే నువ్వు చేసుకున్నటువంటి పాపం పుణ్యం. నువ్వు చేసుకున్నటువంటి పాపం పుణ్యం ఊహ తెలిసిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏమేం చేశావో, నలుగురిలో ఏం చేసావు, ఒంటరిగా ఏం చేసావు, చీకట్లో ఏం చేసావు, 4 గోడల మధ్య తలుపులు కిటికీలు పెట్టి చీకట్లో నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు నువ్వేం చేసావో కూడా నీ రహస్య జీవితాన్ని ఎరిగినవాడు అల్లా. ఎవరు చూడలేదు అనుకుంటున్నావు? వసమాయి వత్తారిక్ వమా అద్రాక మత్తారిక్, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు నీకు సాక్ష్యం ఇస్తాయి నీ చర్యల గురించి. ఎవరినో మోసం చేశారనుకుంటున్నావు, కానీ నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్తను నీవు మోసగించలేవు. చూసేవాడు చూస్తూనే ఉన్నాడు. సోదరులారా, మరి ఆ కర్మలు నీ వెంటొస్తాయి. ఆ రోజేంటి? సోదరు మహాశయులారా, ఆ రోజు మనిషి ఎంతగానో తల్లడిల్తాడు, చూస్తాడు. యా లైతహా కానతిల్ కాదియా మా గనన్ని మాలియా హల్కా అన్ని సుల్తానియా. ఆ రోజున ఎవరికైతే కర్మల పత్రం ఎడమ చేతిలో వెనక్గా ఇవ్వడం జరుగుతుందో, వఅమ్మా మన్ ఊతియ కితాబహు బిషిమాలిహి ఫయకూలు యా లైతని లమ్ ఊత కితాబియా వలమ్ అద్రి మా హిసాబియా. ఆ రోజు ఆ లెక్కల పత్రం చూస్తాడు, అయ్యో ఇదేం పుస్తకం, నేను చేసిన ప్రతి ఒక్కటి ఇందులో లిఖించబడి ఉందే విత్ రికార్డ్. మన మెమరీ డిఫాల్ట్గా అయిపోవచ్చు, ఫార్మేట్ అయిపోతాయి, ఒక్కోసారి ఫార్మేట్ చేయాల్సి వస్తుంది, హ్యాంగ్ అయిపోతాయి, మిస్ అయిపోవచ్చు. కానీ ఆయన తీస్తున్నాడే మెమరీ. ఇప్పుడు మనం ఇక్కడ ఎట్టా చూసుకుంటున్నామో, రేపు ప్రళయ దినం రోజున జనవరి 22 2017 సంవత్సరంలో ఈ బిట్రగుంట గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆధ్యాత్మిక సమావేశం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా జరిగినటువంటి ఈ సమావేశం ఇప్పుడు మనకి కళ్ళకు ఎట్లా కనపడుతుందో అట్లానే ప్రళయ దినం రోజున చూసుకుంటాం. విన్నవాడు కూడా ప్రశ్నించబడతాడు. ఆ రోజు ఏంటి పరిస్థితి? యా లైతహా కానతిల్ ఖాదియా మాగిరాన్ని మాలియా హల్కాన్ని సుల్తానియా. అయ్యో, ఈరోజు నా డబ్బు నాకు పనికి రాకుండా పోయింది. ఏమంటాడండి డబ్బు ఉన్నాడు? ఏమంటాడు? డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదు నన్ను కాపాడండి,
అరే డబ్బు కోసం నువ్వు ఎంతో చేసావు, ఇప్పుడు ప్రాణం పోతే డబ్బు పనికిరాదు. ఏమండి, అనుభవించడానికి 100 సంవత్సరాల సామాగ్రి, కానీ బ్రతకటానికి ఆయుష్ లేదు. ఎవడూ కాపాడలేడండి. మొన్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గారు ఎంత అభిమానం ఉన్నారండి ఆమెకి. కోరుకున్నవాడు కోరుకున్న దానం చేస్తాడు ఆమె కోసం. గుండె ఇవ్వమంటే గుండిస్తారు, ఊపిరితిత్తులు ఇవ్వమంటే ఊపిరితిత్తులు ఇస్తారు, దేనికైనా సిద్ధం. ప్రపంచ స్థాయి వైద్యులు వచ్చారు, కానీ పోయేవాడి ప్రాణాన్ని ఈ లోకంలో ఆపేవాడు ఎవడో లేడు. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్ వదన్న అన్నహుల్ మన్ ఫిరాక్. కాదు, పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు ఏడ్చి అడుగుతాడు, నన్ను కాపాడేవాడు ఎవడైనా ఉన్నాడా? సోదరులారా, ఎవడూ కాపాడలేడు. మరి అలాంటిది ఉపయోగం ఏంటి? ఒకడు లోకమంతా సంపాదించాడు, చివరికి చనిపోయాడు. ప్రయోజనం? పేదోడు పరిగెత్తితే రాజుగారు అన్నాడు, నువ్వు పరిగెత్తేంత భూమి ఇస్తా అన్నాడు. కొన్ని 100,000 ఎకరం వెళ్ళిపోయాడు. మధ్యలో ఆగల, గ్లాస్ నీళ్లు కూడా తాగలేదు. ఆగితే 1 ఎకరం పోద్ది అని చెప్పేసి. ఖురాన్ కాదు, హదీస్ కాదండి, ఇబ్రత్ కోసం చెప్తున్నాను. ఎక్కడ అన్నం కూడా తినలా, అన్నం తింటే మరో 2 ఎకరాలు మిస్ అయిపోతుందని చెప్పేసి పరిగెత్తాడు. కండిషన్ ఏంటంటే సూర్యోదయం నుంచి మొదలుకొని సూర్యాస్తమయం లోపు మళ్ళీ రాజుగారి ఆస్థానంలో ఉండాలి. ఆ విధంగా పరిగెడతానే ఉన్నాడు. కొన్ని 100 ఎకరం 1000 ఎకరం వెళ్ళిపోయాడు. చివరికి చూస్తే మగరిబ్ టైం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది. కండిషన్ ఏంటి? మగరిబ్ కల్లా మళ్ళీ రాజుగారి ఆస్థానాల్లో ఉండాలి. మళ్ళీ చూసుకోండి, ఇప్పుడు ఇంకా తాగుదామన్నా ఆస్కారం లేదు. ఎందుకంటే ఇన్ని 1000 ఎకరం మళ్ళీ అనుభవించాలి అంటే ఆగాడంటే టైంకి పోలేడు. ఇంకా వేగంతో వచ్చాడు పరిగెత్తాడు అనుకుంటే ఆయన ఖచ్చితంగా రాజుగారి ఆస్థానానికి వచ్చాడు. రాజుగారు వెంటనే పిలిచాడు, కర్ణం గారు దస్తావేజులు తీసుకురండి అన్నాడు. అందరూ ఉన్నారు, మంత్రి గారు అందరూ ఉన్నారు. చాలా 1000 ఎకరాలు తిరిగండి అన్నాడు. కర్ణం గారు మొత్తం రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. ఎంఆర్ఓ గారు వచ్చేసారు, మొత్తం రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. ఈడు ఆ ఊపిన వచ్చి అని అంతే ముందు పడిపోయాడు. వెంబడే రాజుగారు వైద్యుని పిలిపించాడు. వైద్యుడు వచ్చాడు. రాజుగారు పోయాడు అన్నాడు. ఆడికి ఊరికా పోయిందాడికి తిరిగి రాని లోకాలకు. రాజుగారు అన్నారు, ఎంఆర్ఓ గారు ఆగండి అంటే, కర్ణం గారు ఆగండి, ఇతను కావాల్సింది 100,000 ఎకరం కాదు, 6-3 గజాల గొయ్యి అన్నాడు. ఆ గొయ్యిలో పెట్టేశారు అంతే. సోదరులారా, ఈ జీవిత పయనం ఎటు? నిన్ను నరకానికి తీసుకెళ్లేటువంటి ప్రపంచం వైపా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు సహచరులారా, కార్యకారక ప్రపంచంలో ఉన్నటువంటి మీరు ప్రపంచ భాగాన్ని మరవద్దు, దునియాకే ఇస్సా మరవద్దు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అదాబన్నార్. దేవా, మాకు ఈ లోకంలో మంచిని ప్రసాదించు, పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడు. సోదరులారా, అంటే ఈ ప్రపంచంలో మంచిగా ధర్మసమ్మతంగా భార్య బిడ్డల్ని పోషించడం, తల్లిదండ్రుల్ని ఆదరించడం, ఇరుగు పొరుగు వారికి సహకరించడం, దైవారాధన చేస్తూ నమాజులు, ఉపవాసాలు, హజ్లు, ఖైరాతులు ఇవన్నీ చేస్తూ మన ఈ పైన దైవ ధర్మంపై సాగిస్తే నీకు స్వర్గం. లేదులేండి, మా తరతరాల ఆచారాలు మాకు కావాలి, మా మూఢనమ్మకాలు మాకు కావాలి, మేము నిజ దైవాన్ని ఆరాధించాం అని చెప్పంటే ఆ రోజున నీ పయనం నిన్ను నరకానికి తీసుకుని వెళుతుంది. రేపు దైవం అడుగుతాడు. ఆ రోజున మనిషి ఏడుస్తాడు. వజీయ యౌమైదిన్ బిజహన్నం యౌమైదిన్ యతజక్కరుల్ ఇన్సాను వఅన్నా లహు జిక్రా. నరకం ఆ రోజున మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజున దైవదూతల సమేతంగా ఆయన మీ ముందు ప్రత్యక్షమవుతాడు. ఆ రోజున మనిషికి జ్ఞానోదయం అవుతుంది. యకూలు యా లైతనీ కద్దమ్తు లీ హయాతి. చేతులు కొరుక్కుంటూ, అయ్యో ఈ జీవితం గురించి నేను లోకంలో బ్రతుకున్నప్పుడే చేసుకుంటే బాగుండు కదా. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు జ్ఞానంతో ఆలోచించు. నీ బుద్ధి మందగించక మునిపే, నీవు మంచంలోకి పోకముందే, నీ కళ్ళు కనపడకపోకముందే దైవం, దైవ ధర్మం, ఈ జీవిత పయనం నీవు నీ సృష్టికర్త ఆదేశాల ప్రకారం నడిస్తే ఆయన అనుగ్రహం, నీ కోరికల ప్రకారం పయనిస్తే శాశ్వతమైనటువంటి నరకం. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్తాగీన మాబా.
లాబిసీన ఫీహా అహ్కాబా. నిశ్చయంగా నరకం ఒక మాట మీకోసం కాసుకుని ఉంది, అందులో దుర్మార్గులు, పాపాత్ములు, నీచులు తప్ప మరెవరు ఉండరు. తినడానికి తిండి, త్రాగడానికి నీరు, నిలవడానికి నీడ అక్కడ లభించదు. ఇల్లా అమీమం వగస్సాక జజాం విఫాకా. ఒకవేళ దొరికితే గాయాల కడుగు, చీము, నెత్తురు తప్ప మరేమీ ఉండదు. కారణం నీవు చేసినటువంటి పాపాలకు ప్రతిఫలము. అంటే లోకంలో మంచిగా జీవిస్తే, దైవ ధర్మాన్ని ఆచరిస్తే నీ పైన స్వర్గానికి తీసుకుని వెళుతుంది. తహతియల్ అన్హారు ఖాలిదీన ఫీహా అబదా. క్రింద సెలయేళ్లు ప్రవహించేటువంటి ఉద్యానవనాలు, పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు, పునాదులు వేయబడినటువంటి పట్టణం. రోగాలు లేవు, మలమూత్ర విసర్జన లేవు, వృద్ధాప్యం లేదు, చావు లేదు. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు అంతం కానటువంటి యవ్వన జీవనం. కోరుకున్నది ప్రాప్తిస్తుంది, దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. ముత్యాలు, వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి ఆ స్వర్గ భవనాలు, ఎత్తైనటువంటి పీఠాలు, దైవాదేశం ప్రకారం పయనిస్తే స్వర్గం. నీ కోరికలకు బానిసలైపోయి తరతరాల దురాచారాలను పాటిస్తే నరకం. రెండు దైవం మన ముందు పెట్టాడు. మార్గాన్ని ఎంచుకుంటే సాఫల్యం, దైవ మార్గాన్ని అనుసరిస్తే స్వర్గం. లేదులేండి అంటే కూడా మీ ఇష్టం. ఎందుకంటే లా ఇక్రాహ ఫిద్దీన్, దైవ ధర్మంలో నిర్బంధం లేదు. కద జాకుం మిర్ రబ్బికుం, దైవం తరపు నుంచి వివేచన కాంతులు వచ్చాయి. ఫమన్ అఫ్సరా ఫలి నఫ్సిహి, ఎవడైతే జ్ఞానంతో ఆలోచించాడో అతడు రక్షించబడతాడు, అతడు తనకు తానే మేలు చేసుకుంటాడు. ఎవడు గుడ్డిగా వ్యవహరించాడో అతడే నష్టపోతాడు. సోదరులారా, దైవధర్మం అల్హమ్దులిల్లా ప్రస్ఫుటమైపోయింది. కాబట్టి మానవులందరూ ఒకటే, మానవులందరి సృష్టికర్త ఒక్కడే. ఇస్లాం మతం కాదు, ఇది సాయిబులకు సంబంధించింది కాదు, అరబులకు సంబంధించింది కాదు. భూమి పునాదులు వేయబడినప్పటి నుంచి ఆదాం అలైహిస్సలాం వారి నుంచి సర్వ ప్రవక్తులు, అబ్రహాము, ఇసాకు, యాకోబు, దానియేలు, మోషే, యెహోషువ, నోవాహు, ఎంతమంది ప్రవక్తులు, సలోమాను, దావీదు, అదేవిధంగా జకరియా, యెహ్యా, ఈసా అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ దైవ ప్రవక్తలందరూ మానవులకు జీవన విధానాన్ని చూయించారు. ఆ ధర్మాన్ని ఇస్లాం అంటున్నాం, అంతే తప్ప ఇది మతం కాదు. కాబట్టి మనం పయనించాల్సినటువంటి ఈ ధర్మం మంచిగా బ్రతుకుతూ, అందుకని మాట అన్నారు, కాకిలా కలకాలం బతికే కంటే హంసలా నెల్లు బ్రతకడం మేలు అని. చీ, వాడిది ఒక బ్రతుక, అది ఒక బ్రతుకేనా అనిపించుకున్నాం అనుకోండి, దైవం ఇష్టపడాడు. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఓ ప్రవక్త, నేను పాపంలో ఉన్నానని ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే ప్రజలు నీ గురించి చెడుగా చెప్పుకోవడం ప్రారంభించారో నువ్వు చెడులో ఉన్నట్టు. అభాండాలు వేరు, కానీ నీ క్యారెక్టర్ రీత్యా అతడా తల్లిదండ్రుల మాట ఒక్క మాట అన్నాడు. అతడు భార్య బిడ్డలు ఏనాడు కొట్టారగడు, ఇరుగు పొరుగుతో ఏనాడు ఒక్క తగు లేదు. ఇది క్యారెక్టర్ అంటే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి కొందరు అడిగారు, ఓ ప్రవక్త, మా గల్లీలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఒక ఆమె ఎప్పుడు చూసినా ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన. ఒక ఆమె మితంగా ఉంటుంది, మితంగా చేస్తుంది, ఉపవాసాలైనా ఏదైనా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆ ఇద్దరిలో ఏ స్త్రీ వల్ల ఇరుగు పొరుగు బాధపడతానంటే, ఎక్కువ నమాజులు చదువుతూ ప్రార్థన చేస్తుందే, అమ్మో నోరు తెరిసిందంటే కాలనీ మొత్తం నోరు మూసుకోవాల్సిందండి అన్న, ఆ స్త్రీ కంటే ఈ స్త్రీనే ఉత్తమురాలు అన్నారు. అంటే ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించాడో ఆ వ్యక్తి నోటి ద్వారా కానీ చేతి ద్వారా కానీ ఇతరులకు హాని తలిపెట్టాడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తాడో అతడు ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మన నోటి బట్టే మన క్యారెక్టర్ తెలుస్తుందండి. మంచిగా ఉండటం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. కాబట్టి ఒక విశ్వాసిగా, ఒక మోమిన్గా, ఒక ముత్తకీగా ఈ ప్రపంచంలో మన పైన అల్హమ్దులిల్లా దైవ ధర్మం ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఉంటే రక్షించబడతావు. లేదులేండి ఇవన్నీ వినడానికి నేను మా అన్నీ ఎప్పుడు చేసుకుంటాను అన్నారు అనుకోండి, అది కూడా మీ ఇష్టమే. ఎందుకంటే వమ అలైనా ఇల్లల్ బలాక్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అందించడం వాటికే నీ బాధ్యత అన్నారు. ఎవరిని ఇప్పుడు వేలు ఇచ్చైనా గుర్రాన్ని కొరచగాని ఎంత ఇచ్చినా నీళ్లు తాగించలేము.
నేను 70,000 పెట్టి కొనకొచ్చానని చెప్పేసి గుర్రాన్ని తీసుకొచ్చి తౌడు బెల్లం వేసి గాబులో ముంచానుకోండి అని ఎలగక్కిద్ది, దానికి దప్పికేదినే తాగిద్ది. దైవ సందేశం వినిపించాం, ఎవరైతే చెప్పింది నేను ముందే చెప్పాను, నా కళ్ళ చెప్పలా, నేను నా వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పలా. ఎందుకంటే ఇవి దైవ ధర్మంలో చెల్లవు, వీటికి ఆధారం లేదు. కేవలంగా దైవ గ్రంథం ఖురాన్ తెలుగులో ఉంది, చదవండి. ఈరోజు చాలా చోట్ల అల్లా క్షమించాలి చదవకూడదు అని చెప్పేసి చాలామంది కూడా ఇప్పుడు ఏమండి ఖురాన్లో ఈ విధంగా ఉందా అంటున్నారు. అల్హమ్దులిల్లా. వీళ్ళు ఏమన్నారు, ఖురాన్ చదవాలంటే 14 రకాలకు నీకు తెలిసి ఉండాలని. ఎవరికి తెలిసిండే 14 రకాలు 14 భాషలు? అల్లా సుబ్హానహు వ తఆలా అన్నాడు, అఫలా యతదబ్బరునల్ ఖురాన్, సూర నిసా సూర నంబర్ 4 వాక్యం నంబర్ 22, సూర ముహమ్మద్ సూర నంబర్ 47 వాక్యం నంబర్ 24. అఫలా యతదబ్బరునల్ ఖురాన్, ఖురాన్ గురించి మీరు యోచించండి, ఖురాన్లో మీరు అన్వేషించండి. అమ్మలా కులూబిహిమ్ అక్ఫాలుహా, లేదంటే మీ హృదయాలకు తాళాలు పడి ఉన్నాయా అన్నాడు. వలకద యస్సర్నల్ ఖురాన్ జిక్రి, మేము ఖురాన్ను సులభతరం చేసాము అన్నాడు. ఖురాన్ సులభం. సూరే కమర్ సూర నంబర్ 54 వాక్యం నంబర్ 17, వాక్యం నంబర్ 22, వాక్యం నంబర్ 32, వాక్యం నంబర్ 40, 4 చోట్ల వలకద యస్సర్నల్ ఖురాన్ మైనే ఈ ఖురాన్కు ఆసాన్ కర్ దియే, నేను ఈ ఖురాన్ని సులభతరం చేశాను. ఇట్ ఈస్ ఈజీ టు రీడ్, అండర్స్టాండ్ అన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. కానీ ఖురాన్ కష్టం, ఖురాన్ చదవకూడదండి. ఏ ఇంట్లోనైతే ఖురాన్ చదవబడదో ఆ ఇల్లు శ్మశానం, కబర్స్తా అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని చదవండి. ముస్లింలు చూసి ఇస్లాం ఇదేమో అని భావించవద్దు. ఎందుకంటే ఈరోజు అనుసరించేటువంటి వారిలో లోపాలు ఉండొచ్చు. దైవ ధర్మం సంపూర్ణమైంది. అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వఅత్మమ్తు అలైకుం వనిఅమతి రజీతు లకుముల్ ఇస్లామ దీనన్, నా ధర్మాన్ని సంపూర్ణం చేశాను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇస్లాం గురించి తెలియాలంటే ఖురాన్ చదవాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీని చదవాలి. కాబట్టి వీళ్ళు అలా చేస్తున్నారు, గడ్డం పెట్టుకుని ఈయన వడ్డీ వ్యాపారం చేస్తాడు, లేదా గడ్డం టోపీ పెట్టుకుని ఈయన సుట్లు పీడిలు అవుతాడు, ఈయన తగులు చేస్తాడు, ఈయన అవలిసి లంచం. వీళ్ళు మనకి ఆదర్శం కాదు. లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, మీకు నిజంగా రోల్ మోడల్, మీ జీవితానికి ఆదర్శం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరులారా, కాలాతీతమైపోయింది. నేను సర్వోన్నతుడు, జగదుత్పాదకుడు, లోకరక్షకుడు, జనన మరణాలు లేనివాడు అయిన అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఓ అల్లా, నీ సందేశాన్ని నీ దాసులకు వినిపించాము. ఎవరిని కించపరచడం, విమర్శించడం దైవధర్మంలో లేదు. దేవా, నీవే నీ దాసుల హృదయ ద్వారాలను తెరిచి వారికి నీ ఏకత్వాన్ని, నీ ప్రవక్త రిసాలతును అర్థం చేసుకుని ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, ఈ మనిషి పయనంలో ఎదురయ్యేటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి సకల రుగ్మతలు, కీడులు, దుర్వ్యసనాల నుంచి మమ్మల్ని కాపాడి మా ఈ సమాజంలో మమ్మల్ని ఒక సమాజంలో మంచి ఆచరణల ద్వారా, నీ ఆదేశాలు, ప్రవక్త సున్నతుల ద్వారా జీవించేటువంటి భాగ్యాన్ని దేవా మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లా, ఈ సమావేశంలో ఎవరైతే కూర్చున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని నీవు నీ దయా కటాక్షాలను కురిపించి వారిని కనికరించు. ఓ అల్లా, ఎవరైతే ఇక్కడికి రాకుండా దూరంగా ఉండి కూడా నీ వాక్యాల మీద దృష్టిని పెట్టారో ఓ అల్లా, వారిని కూడా చల్లగా ఉంచు. ఓ అల్లా, వారికి కూడా హిదాయత్ని, తౌహీద్, రిసాలతుని ప్రసాదించు. ఓ అల్లా, ఎవరైతే ఈ సమావేశాన్ని కృషి చేశారో వారిని ప్రత్యేకించి వారి కుటుంబ సభ్యులపై నీ కారుణ్యాన్ని కురిపించి వారి యొక్క కర్మలను స్వీకరించు. ఓ అల్లా, ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి అనారోగ్యాన్ని దూరం చేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి కష్టాన్ని సుఖాలుగా మార్చు. ఓ అల్లా, ఎవరైతే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో ఓ అల్లా, వారిని అప్పుల బాధల నుంచి కాపాడి వారికి ఆర్థికాభివృద్ధిని ప్రసాదించు. ఓ అల్లా, మేలుదాయకమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు. ఓ అల్లా, భిక్షాటన చేయించేటువంటి పేదరికం నుంచి మమ్మల్ని కాపాడు. మోసం, దొంగతనం, వ్యభిచారం, లంచగొండితనం వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడు. ఈ సభ్య సమాజంలో ఎదురయ్యేటువంటి ప్రతి మూఢ నమ్మకాల నుంచి దేవా మమ్మల్ని అందరినీ కాపాడు. ఈ బెట్రగుంట వాసులందరినీ కనికరించి అందరూ అన్నదమ్ముల వల్ల జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించి అందరికీ హిదాయత్ ప్రసాదించు. ఓ అల్లా, ఇహ పరాల్లో మాకు సాఫల్యాన్ని ప్రసాదించు. 5 పూట్ల నమాజ్ స్థాపించే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, శైతాను కీడు నుండి, అవిశ్వాసుల కుట్రల నుంచి మమ్మల్ని కాపాడు. విశ్వవ్యాప్తంగా విశ్వాసులందరినీ సుఖ సంతోషాలతో ఉంచు. వారి కష్టాలను దూరం చేయు. వారి పాపాలని మన్నించు. ఓ అల్లా,
మా అందరినీ సమాధి బాధల నుంచి కాపాడు వల్ల, పులిసి రాతల్ని క్షణికమైన వేగంతో దాటేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, వల్ల శైతాను మమ్మల్ని పదే పదే రియాకారికి ప్రేరేపిస్తుంటుంది. ఆ రియాకారి నుండి మమ్మల్ని కాపాడు వల్ల, ఏ చిన్న కార్యం చేసినా నీ ప్రసన్నత కోసం నీ ప్రవక్త సాంప్రదాయం ప్రకారం చేసే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, మమ్మల్ని అందరినీ భయంకర నరకాగ్ని నుంచి కాపాడు వల్ల, మేము మోయలేని భారాన్ని మాపై మోపకు వల్ల, మేము గతంలో తెలిసి చేసినటువంటి పాపాలని మన్నించు వల్ల, అతి శ్రేష్టమైనటువంటి స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఆ సుందర స్వర్గంలో నీ దర్శన భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల, ఇక్కడ ఎలా సమీకరించబడ్డామో ఆ స్వర్గంలో ఆ విధంగా సమీకరించబడేటువంటి అదృష్టాన్ని ప్రసాదించు వల్ల, అతి శ్రేష్టమైన నీ దైవతుల సమావేశంలో నన్ను గురించి ప్రస్తావించు వల్ల. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.